వెల్కమ్ టు సిఎన్ రెడ్డి ఆన్లైన్ క్లాసెస్. నేను మీ చల్లా నరసింహారెడ్డి, ఫ్యాకల్టీ ఆఫ్ జీకే, కరెంట్ అఫైర్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈరోజు మనం డిస్కషన్ చేయబోతున్నటువంటి అత్యంత ప్రధానమైన టాపిక్ ఏంటంటే నియామకాలు అనే టాపిక్ను డిస్కషన్ చేస్తున్నాం. ఆ నియామకాలు అనే టాపిక్ను మనం ఇంగ్లీష్లో అయితే ఏమంటామంటే అపాయింట్మెంట్స్ అంటాం. ఒకసారి మీరు అర్థం చేసుకోండి. రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలో నిర్వహించేటువంటి ఏ పోటీ పరీక్షలోనైనా అత్యంత ప్రధానమైన టాపిక్ ఏంటంటే అది నియామకాలే. అది కానిస్టేబుల్ ఎగ్జామ్ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, డిఎస్సి కావచ్చు, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ కావచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎగ్జామ్స్ అండి. మీరు ఏ ఎగ్జామ్ అయినా తీసుకోండి, ప్రతి ఎగ్జామ్లో అత్యంత ప్రధానమైన టాపిక్ ఏంటిదంటే అపాయింట్మెంట్స్ అంటాం. అయితే ఇక్కడ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఒక చిన్న సమస్య ఎదుర్కొంటాడు. ఆ సమస్య ఏంటంటే అపాయింట్మెంట్స్ అంటేనే మీనింగ్ ఏంటిదంటే కొన్ని వందలాది పేర్లు వస్తాయి, కొత్త పేర్లు వస్తాయి. ఆ కొత్త పేర్లను గుర్తుంచుకోవడాన్ని మన విద్యార్థులందరూ ఏం చేస్తారంటే కష్టంగా భావిస్తారు. ఫస్ట్ మన మైండ్ సెట్ని చేంజ్ చేయాలండి. ఏ విధంగా చేంజ్ చేయాలో ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. ఒక సాధారణమైన పౌరుడిగా లేదా ఒక సాధారణమైన వ్యక్తిగా మనకు ఈరోజు సొసైటీలో కొన్ని వేల పేర్లు గుర్తుంటాయండి. వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు, బంధువులు కావచ్చు, లేదా ఆర్డినరీ ఎవరైనా కావచ్చండి, కొన్ని వేలాది పేర్లు గుర్తుంటాయి. మరి సొసైటీలో కొన్ని వేలాది పేర్లు గుర్తున్నప్పుడు మరి కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి కొన్ని వందలాది పేర్లు ఎందుకోసం గుర్తుంటాయి అంటే కంపల్సరీ గుర్తుంటాయి. ఫస్ట్ మన యొక్క మైండ్ సెట్ చేంజ్ చేయాలి. ఫస్ట్ మీకు అర్థం కావాల్సింది, ఇంగ్లీష్లో మనకు ఒక మంచి కొటేషన్ ఉంటుందండి. ఇఫ్ యూ లైక్స్ సంథింగ్ యూ విల్ నెవర్ ఫర్గెట్. జాగ్రత్తగా గమనించండి. ఇఫ్ యూ లైక్స్ సంథింగ్ యూ విల్ నెవర్ ఫర్గెట్ అంటాం. అంటే మీనింగ్ ఏంటిది? మనం కనుక ఇప్పుడు చెప్పేటువంటి టాపిక్ పైన కనుక మీకు ఇష్టం ఉంటే అది మన మైండ్లో ప్రింట్ అయిపోతుంది. ఆ నేమ్స్ మనం ఎన్నడూ కూడా మర్చిపో. అందుకే దయచేసి నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఇది అత్యంత ప్రధానమైన టాపిక్. అంతేకాదు ఈ పేర్లు గుర్తుంచుకోవడం కూడా కొద్దిగా కష్టతరమైనదే, కానీ మన మైండ్ సెట్ మార్చి 2-3 సార్లు చదివితే ఈజీగా గుర్తుంటుంది. అయితే మనకు అర్థం కావాల్సింది ఈ టాపిక్లో ఓన్లీ పేర్లు మాత్రమే చదువుకొని ఎగ్జామ్కి వెళ్తే సరిపోదు. పేర్లతో పాటు దానికి సంబంధించినటువంటి అంటే ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకు మైండ్లో ఉంటేనే ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ అడిగినా నీట్ ఎగ్జామ్ చేయడానికి అవకాశం ఉంటుంది. పేరు మాత్రమే సరిపోదు, దానికి చాలా ఇన్ఫర్మేషన్ కావాలి. ఏ విధంగా ఉంటుందో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే అర్థమవుతుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదా ఎస్బీఐ చైర్మన్గా ఇటీవల కొత్తగా మనకు ఒక నూతన వ్యక్తి వచ్చాడు. ఆ మహానుభావుని పేరు ఏం పేరునానంటే డీకే కారా లేదా దినేష్ కుమార్ కారా అంటాం. రేపు ఎగ్జామ్లో ఏ విధంగా క్వశ్చన్ ఉండొచ్చో జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు 2020లో ఎస్బీఐ నూతన చైర్మన్గా పదవీ బాధ్యతలు స్వీకరించిన డీకే కారా పదవీ కాలాన్ని గుర్తించండి అంటాడు. ఎంత సింపుల్ చూడండి. పేరు వాడే ఇచ్చి అతను ఎన్ని సంవత్సరాల పదవిలో ఉంటాడని మనకు క్వశ్చన్ అడగడం జరిగింది. ఇంకా ఆప్షన్స్ ఉంటాయి, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, అట్లా చాలా ఆప్షన్స్ ఉంటాయి. మనకు అర్థం కావాల్సింది సాధారణంగా ఎస్బీఐ చైర్మన్ యొక్క పదవీ కాలం 3 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి మనం ఆన్సర్ 3 సంవత్సరాలు పెట్టాల్సింది. అట్లా ఇంకా రకరకాల క్వశ్చన్స్ ఉంటాయండి. అట్లా ఈరోజు మనం డిస్కషన్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే నియామకాలు లేదా ఇంగ్లీష్లో అయితే అపాయింట్మెంట్స్ అంటాం. ఫస్ట్ మనకు క్లారిటీ రావాలి, అసలు ఈ టాపిక్ని మనం ఏ విధంగా చదవాలి. ఎందుకోసం అంటే వివిధ వ్యక్తులు వివిధ పదవుల్లో ఒకటేసారి నియమించబడరండి. ఒక్కొక్కరు ఒక్కొక్క సందర్భంలో నియమించబడతారు. మరి వాళ్ళందరినీ కలిపి మనం ఏ విధంగా చదువుకోవాలంటే నేను మీకు ఫస్ట్ క్లారిటీ ఇస్తాను. ఈ టాపిక్ని ఎప్పుడూ కూడా మనం వ్యక్తుల పరంగా చదవద్దండి, రంగాల వారీగా చదవాలి. వివిధ రంగాలకు చెందిన నియామకాలు మనం ఏ విధంగా డిస్కషన్ చేయాల్సి ఉంటుంది అంటే ఎవ్రీ ఇయర్ మనం కరెంట్ అఫైర్స్లో ఏం చేసుకోవాలంటే ఎకానమీకి సంబంధించి ఎవరెవరైతే రీసెంట్గా కరెంట్ అఫైర్స్లోకి వచ్చినో వాళ్ళందరినీ లిస్ట్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎకానమీ తర్వాత రెండవ ప్రధానమైనది ఏంటంటే పాలిటీకి సంబంధించి ఎవరెవరైతే ఇటీవల కరెంట్ అఫైర్స్లోకి వచ్చిన వాళ్ళందరి పేర్లు లిస్ట్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రెండింటి తర్వాత మూడవ అత్యంత ప్రధానమైనది సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఎవరెవరు కరెంట్ అఫైర్స్లోకి వచ్చిన వాళ్ళందరూ లిస్ట్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఫస్ట్ మనం దేనిపైన దృష్టి పెట్టాలనంటే అంతరిక్షము, నథింగ్ బట్ స్పేస్ అంటామండి. అంతరిక్షంలోని వ్యక్తుల గురించి లిస్ట్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీలో రెండవది అత్యంత ప్రధానమైనది అణుశక్తికి సంబంధించి ఎవరైనా కరెంట్ అఫైర్స్లో ఉంటే వాళ్ళ గురించి డిస్కషన్ చేసుకోవాలి. మూడవ అత్యంత ప్రధానమైనది రక్షణ రంగం అంటాం. రక్షణ రంగము, ఈ రక్షణ రంగాన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటే డిఫెన్స్ సెక్టర్ అంటాం. మనకి ఎక్కువగా క్వశ్చన్స్ ఎక్కడ నుండి వస్తాయంటే రక్షణ రంగం దగ్గర నుండి వస్తాయండి. రక్షణ రంగంలో ప్రధానంగా మన త్రివిధ దళాధిపతులు, దానితో పాటు వివిధ పారామిలిటరీ ఫోర్సెస్ అండి, అది బీఎస్ఎఫ్ కావచ్చు, ఐటీబీపీ కావచ్చు, వాళ్ళందరి వ్యక్తుల గురించి ఇట్లా ఎకానమీ రిలేటెడ్ పర్సన్స్, పాలిటీ రిలేటెడ్ పర్సన్స్,
సైన్స్ అండ్ టెక్నాలజీ పర్సన్ అంటే ఏంది, మనం గుడ్డిగా చదవకుండా ఇట్లా వివిధ రంగాల పరంగా మనం డిస్కషన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇట్లా దాదాపు ఎన్ని రంగాలు ఉంటాయి నానంటే ఒక 20 నుండి 25 రంగాలు ఉంటాయండి. 20 నుండి 25 రంగాలలో అందరి వ్యక్తుల గురించి మనం నీట్గా డిస్కషన్ చేసుకుంటూ రావాలి. మనం వివిధ రంగాల గురించి మనం రెగ్యులర్ క్లాస్లో డెప్త్ అనాలిసిస్ చేస్తాం, కానీ మీకు అర్థం కావడానికి ఒక ఎకానమీ రిలేటెడ్ పర్సన్స్ గురించి నేను ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ చేస్తానండి. అంటే ఒక ఎకానమీలో మనం ఏ విధంగా డిస్కషన్ చేయాలి పర్సన్స్ గురించి ఫస్ట్ జాగ్రత్తగా గమనించాలి. ఎకానమీలో కూడా మనకి ఎక్కువ క్వశ్చన్స్ ఎక్కడి నుండి వస్తాయంటే బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన వ్యక్తుల గురించి వస్తాయండి. కాబట్టి మనం ఫస్ట్ ఎకానమీలో దేని గురించి డిస్కషన్ చేస్తున్నాం, బ్యాంకింగ్ రంగానికి సంబంధించినటువంటి పర్సన్స్ గురించి డిస్కషన్ చేస్తున్నాం. ఈ బ్యాంకింగ్ రంగంలో కూడా మనం ఎక్కువగా దేని గురించి డిస్కషన్ చేస్తున్నాం అంటే రెండు ఉంటాయి. ఒకటి అంతర్జాతీయ స్థాయిలో, నెక్స్ట్ ఏంటిది నానంటే జాతీయ స్థాయిలో అంటాం. అంతర్జాతీయ స్థాయిలో మరియు జాతీయ స్థాయిలో అంటాం. ఫస్ట్ మనం అంతర్జాతీయ స్థాయి గురించి ఏమేమి సంస్థలు ఉంటాయి, ఏ ఏ కొత్త వ్యక్తులు ఉంటారో నేను నీట్గా లిస్ట్ అవుట్ చేస్తానండి. అంతర్జాతీయ స్థాయి అనగానే మనందరికీ గుర్తుకొచ్చేటువంటి మొదటిది ఏంటిది అంటే ప్రపంచ బ్యాంకు అంటాం. ప్రపంచ బ్యాంకు అంటే నథింగ్ బట్ మీనింగ్ వరల్డ్ బ్యాంక్ అంటాం. వరల్డ్ బ్యాంక్ అంటాం. ఆ తర్వాత మనకు ప్రపంచం అనగానే అందరికీ గుర్తుకొచ్చేటువంటి రెండవ ప్రధానమైనటువంటి అంతర్జాతీయ సంస్థ ఏంటినానంటే IMF అంటాం. IMF ఇక్కడ IMF అంటే పూర్తి పేరు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంటాం. తెలుగు మీడియంలో అయితే అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అంటాం. ఫస్ట్ రీసెంట్గా ప్రపంచ బ్యాంకుకు సంబంధించిన పర్సన్స్ మాట్లాడదామండి. ప్రపంచ బ్యాంకు ఒక అధిపతి ఉంటాడు, ఆ అధిపతిని అధ్యక్షుడు అంటాం. మరి ప్రపంచ బ్యాంకు యొక్క నూతన అధ్యక్షుడు పేరు, ప్రపంచ బ్యాంకు యొక్క నూతన అధ్యక్షుడి పేరు డేవిడ్ రాబర్ట్ మాల్పాస్. డేవిడ్ రాబర్ట్ మాల్పాస్. డేవిడ్ రాబర్ట్ మాల్పాస్. ఇతను ఈ పదవిలోకి ఎప్పుడు వచ్చాడు నానంటే 2019 ఏప్రిల్లో వచ్చాడు. ఇతను ఏ దేశస్థుడంటే అమెరికా దేశానికి చెందిన వ్యక్తి. అమెరికా దేశానికి చెందిన వ్యక్తి. సాధారణంగా ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడి పదవీ కాలం ఎంత ఉంటుంది నానంటే 5 సంవత్సరాలు. ఇప్పుడు క్లారిటీకి రండి. 2019 ఏప్రిల్లో ప్రపంచ బ్యాంకు నూతన అధ్యక్షుడు పదవీ బాధ్యతలు స్వీకరించిన మహానుభావుని పేరు డేవిడ్ రాబర్ట్ మాల్పాస్. జనరల్గా ప్రపంచ బ్యాంకు అధ్యక్షుని పదవీ కాలం ఎంతంటే 5 సంవత్సరాలు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. ఆ ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు ఎప్పుడైనా అమెరికా వాడే ఉంటాడండి. అంటే ప్రపంచ బ్యాంకు ప్రెసిడెంట్ హీ వాజ్ ఆల్వేస్ బిలాంగ్స్ టు US లేదా USA అంటాం. ఎప్పుడైనా ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అమెరికా. అంటే నువ్వు ఎన్నడూ నీ లైఫ్లో ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినా ప్రపంచ బ్యాంకు అధ్యక్షుని పేరు ఇచ్చి అతడు ఏ దేశానికి చెందిన వాడంటే మనం గుడ్డిగా ఆన్సర్ పెట్టాలి. ఆన్సర్ ఏంటిదంటే అమెరికా దేశస్తులు అంటాం. మరి ఇప్పుడు ఇదే ప్రపంచ బ్యాంకుకు మేనేజింగ్ డైరెక్టర్స్ అండి. చాలామంది మేనేజింగ్ డైరెక్టర్స్ ఉంటారు, వాళ్ళని MD అంటాం షార్ట్కట్లో, మేనేజింగ్ డైరెక్టర్స్. అయితే ఇటీవల ఒక భారతీయుడు ప్రపంచ బ్యాంకుకు మేనేజింగ్ డైరెక్టర్గా నియమించబడ్డాడు. మరి ప్రపంచ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్గా నియమించబడ్డటువంటి మన భారతీయుడి పేరు ఏం పేరు నానంటే అంశులా కాంత్. అంశులా కాంత్. ఇతను ఈ పదవిలో ఎప్పుడు నియమించబడ్డాడంటే 2019లో. ఇతని గొప్పతనం ఏంటిదంటే ఈ పదవిలో నియమించబడ్డటువంటి మొట్టమొదటి భారతీయుడు. ఈ పదవిలో నియమించబడ్డటువంటి మొట్టమొదటి భారతీయుడు. సింపుల్ ఏమని చెప్పచ్చు అంటే he was the first Indian who was appointed as managing director of the World Bank అంటాం. తెలుగులో చెప్పాలంటే ప్రపంచ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్గా నియమించబడ్డ మొట్టమొదటి భారతీయుడి పేరు ఏం పేరంటే అంశులా కాంత్. అంశులా కాంత్ అంటాం. ఇట వరల్డ్ బ్యాంకు ప్రెసిడెంట్, ఆ తర్వాత వరల్డ్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ అండి. ఇంకా వరల్డ్ బ్యాంక్లో చాలామంది ఉంటారు, అవన్నీ రెగ్యులర్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. మీకు ఏ విధంగా చదవాలని చెప్తున్నాను నేను. నెక్స్ట్ IMF దగ్గరికి రండి. IMF కూడా మనకు ఒక హెడ్ ఉంటారండి. ఆ హెడ్ను మనం ఏమంటాం అంటే మేనేజింగ్ డైరెక్టర్. జాగ్రత్తగా గమనించండి. ప్రపంచ బ్యాంకు హెడ్ని ఏమంటాం? ప్రెసిడెంట్ అంటాం. కానీ IMF యొక్క హెడ్ని మాత్రం MD అంటాం, మేనేజింగ్ డైరెక్టర్. మరి ఇప్పుడు IMFకు కూడా నూతన మేనేజింగ్ డైరెక్టర్ వచ్చిందండి. మరి IMF యొక్క నూతన మేనేజింగ్ డైరెక్టర్ పేరు ఏం పేరు నానంటే క్రిస్టలినా జార్జియేవా. IMF యొక్క నూతన మేనేజింగ్ డైరెక్టర్ పేరు క్రిస్టలినా జార్జియేవా. ఈమె ఏ దేశస్తురాలు నానంటే బల్గేరియా దేశస్తురాలు. ఈమె ఈ పదవిలో ఎప్పుడు నియమించబడింది నానంటే 2019 అక్టోబర్లో.
2019 అక్టోబర్లో ఈ పదవిలో నియమించబడ్డటువంటి ఎన్నవ మహిళ నానంటే రెండవ మహిళ. ఈమె వయసు ఎంతంటే 66 సంవత్సరాల వయసులో నియమించబడిందండి. 66 సంవత్సరాల వయసులో. వయసు కూడా ఇంపార్టెంట్. ఎందుకోసం ఇప్పుడు మీకు ఎండింగ్లో ఇన్ఫర్మేషన్ ఇస్తా. ఫస్ట్ అయితే క్లారిటీకి రండి. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ లేదా IMF యొక్క నూతన మేనేజింగ్ డైరెక్టర్ పేరు క్రిస్టలినా జార్జియేవా. ఏ దేశస్థరాలు? బల్గేరియా దేశస్థరాలు. ఆమె ఈ పదవిలో ఎప్పుడు నియమించబడిందంటే 2019 అక్టోబర్. మరి IMF మేనేజింగ్ డైరెక్టర్గా నియమించబడ్డటువంటి ఎన్నవ మహిళ అంటే రెండవ మహిళ. ఆమె వయసు 66 సంవత్సరాలు. ఎందుకంటే ఈమె IMFకి మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్న ఓల్డెస్ట్ పర్సన్. IMFకి మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్న ఓల్డెస్ట్ పర్సన్ అంటున్నాం. ఈమె రెండవ మహిళ అంటున్నామంటే ఈమె కంటే ముందు గతంలో ఒక మహిళ IMFకు మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేసింది అన్నట్టే. మరి ఈమె కంటే ముందు గతంలో IMFకి మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేసినటువంటి ఆ మహిళ పేరు ఏం పేరు నానంటే క్రిస్టలినా జార్జియేవా. ఆ మహిళ పేరు ఏం పేరు నానంటే క్రిస్టలినా జార్జియేవా. దయచేసి జాగ్రత్తగా గమనించండి. మనం ఏమంటున్నాం? క్రిస్టలినా జార్జియేవా ఎవరు నాన్న? ప్రజెంట్ ఉన్నటువంటి మేనేజింగ్ డైరెక్టర్ అంటున్నాం. మరి ఈమె కంటే ముందు ఈ సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేసినటువంటి ఆ మహిళ పేరు ఏం పేరు నానంటే క్రిస్టిన్ లగార్డే. ఇద్దరి పేర్లు ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయండి. క్రిస్టిన్ లగార్డే. మరి క్రిస్టిన్ లగార్డే ఏ దేశస్థరాలంటే ఫ్రాన్స్ దేశస్థరాలు. ఈమె ఏకంగా IMFకు వరుసగా 2 సార్లు మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేసింది. వరుసగా 2 సార్లు. అయితే రెండవసారి పదవీ కాలం ముగియక ముందే రాజీనామా చేసింది. మరి రాజీనామా చేసి ఈమె మళ్ళీ ఏ పదవి తీసుకున్నదంటే ఒక బ్యాంకుకు మొదటి మహిళా అధ్యక్షురాలిగా నియమించబడ్డది. ఆ బ్యాంకు పేరు ECB అంటాం. ECB యొక్క పూర్తి పేరు ఏం పేరునానంటే యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్. ఎప్పుడు కానీ కన్ఫ్యూజన్ ఉండద్దంటే ఫస్ట్ క్లారిటీకి రావాలి. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు IMFకు 2 మహిళలు మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేశారు. మొదటి మహిళ పేరు క్రిస్టిన్ లగార్డే. ప్రస్తుతం నియమించబడ్డ రెండవ మహిళ పేరు క్రిస్టలినా జార్జియేవా. క్రిస్టిన్ లగార్డే ఫ్రాన్స్ దేశస్థరాలు, క్రిస్టలినా జార్జియేవా బల్గేరియా దేశస్థరాలు. మరి క్రిస్టిన్ లగార్డే ఫ్రాన్స్ దేశస్థరాలను వరుసగా 2 సార్లు పనిచేసింది IMF మేనేజింగ్ డైరెక్టర్గా. కానీ రెండవసారి పదవీ కాలం ముగియక ముందే ఆమె రాజీనామా చేసింది. మరి ఆమె రాజీనామా చేసి మళ్ళీ నూతనంగా ఒక బ్యాంకు ప్రెసిడెంట్ అయింది. ఆ బ్యాంకు కూడా ఆమె మొట్టమొదటి మహిళా ప్రెసిడెంట్ అంటున్నాం, మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు అంటున్నాం. ఆ బ్యాంకు పేరు ఏం పేరునానంటే యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ అంటున్నాం. క్రిస్టిన్ లగార్డే మళ్ళీ కరెంట్ అఫైర్స్లో ఉన్నది. ఇప్పుడు ఎందుకోసం అంటే షీ వాజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ఇన్ ద వరల్డ్. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మనకు ఒక రిపోర్ట్ వస్తుందండి, ఈ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాని. మరి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళల జాబితా లేదా ది మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ఇన్ ద వరల్డ్ అనే రిపోర్ట్ ఎవరిస్తారంటే మనకు అమెరికా దేశానికి చెందిన టైమ్ మ్యాగజైన్ ఇస్తుంది. అట్లా అమెరికా దేశానికి చెందిన టైమ్ మ్యాగజైన్ విడుదల చేసేటువంటి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో ఎవ్రీ ఇయర్ క్రిస్టిన్ లగార్డే టాప్ 10లో ఉంటుందండి. మొదటి స్థానంలో ఉండే మహిళ మనందరికీ తెలిసిందే, జర్మనీ ఛాన్సలర్ అంటే ప్రధానమంత్రి అండి. జర్మనీ ఛాన్సలర్ లేదా జర్మనీ ప్రధానమంత్రి పేరు ఎంజెలా మెర్కెల్. ఆ తర్వాత ఉన్నటువంటి ఆ లేడీ పేరు క్రిస్టిన్ లగార్డే. ఆ యొక్క టాపిక్ గురించి మనం నివేదికలు అనేటువంటి టాపిక్ దగ్గర డిస్కషన్ చేస్తాం. కానీ ఇది IMF యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్. విచిత్రం ఏంటంటే ఈరోజు IMFకు ముఖ్య ఆర్థికవేత్తగా లేదా చీఫ్ ఎకనామిస్ట్గా కూడా ఒక లేడీనే ఉందండి. ఇప్పుడు IMFకు ముఖ్య ఆర్థికవేత్త లేదా చీఫ్ ఎకనామిస్ట్గా. మరి ప్రస్తుతం IMF యొక్క ముఖ్య ఆర్థికవేత్త లేకపోతే చీఫ్ ఎకనామిస్ట్గా ఉన్నటువంటి ఆ మహిళ పేరు ఏం పేరు నానంటే గీతా గోపీనాథ్. ఆ మహిళ పేరు ఏం పేరు నానంటే గీతా గోపీనాథ్. ఈమె ఈ పదవిలో ఎప్పుడు నియమించబడింది నానంటే 2019 జనవరి 1న. ఈమె ఎవరు బాబు అంటే ప్రవాసీ భారతీయ ఆర్థికవేత్త. మన భారతదేశంలోనే జన్మించింది, కాకపోతే ప్రజెంట్ ఈమె అమెరికాలో స్థిరపడిందండి. అందుకే ఈమెను ఏమంటామంటే ప్రవాసీ భారతీయ మహిళా ఆర్థికవేత్త, ఫిమేల్ ఎకనామిస్ట్, మహిళా ఆర్థికవేత్త అంటున్నాం. ఈమె ప్రస్తుతం ఏ దేశంలో నివాసం ఉంటుంది నాన్న అంటే ఇంకో అమెరికా దేశంలో నివాసం ఉంటుంది. ఆ తల్లి పేరు గీతా గోపీనాథ్. ఈమె స్పెషాలిటీ ఏంటి అంటే జాగ్రత్తగా గమనించండి.
ఐఎంఎఫ్కి ముఖ్య ఆర్థికవేత్తగా లేదా చీఫ్ ఎకానమిస్ట్గా నియమించబడ్డటువంటి మొట్టమొదటి మహిళ, ఈ ప్రపంచంలోనే ఫస్ట్ ఉమెన్ అండి. ఐఎంఎఫ్కి ముఖ్య ఆర్థికవేత్తగా నియమించబడ్డటువంటి ప్రపంచంలోనే ఫస్ట్ ఉమెన్ అయితే సెకండ్ ఇండియన్ అండి. సెకండ్ ఇండియన్. ప్రపంచంలో అయితేనేమో మొదటి మహిళ, అదే మన భారతదేశం పరంగా చూస్తే మాత్రం సెకండ్ ఇండియన్ అంటున్నాం. ఈమె కంటే ముందు గతంలో ఒక భారతీయుడు ఈ ఐఎంఎఫ్కు చీఫ్ ఎకానమిస్ట్గా పనిచేసిండు. అతను కూడా ఒక ప్రవాస భారతీయ ఆర్థికవేత్తనే. ఆ మహానుభావుడు పేరే రఘురామ్ జీ రాజన్. ఆ మహానుభావుని పేరే రఘురామ్ జీ రాజన్. రఘురామ్ జీ రాజన్ ఇతను ఐఎంఎఫ్కు ముఖ్య ఆర్థికవేత్తగా పనిచేశాడు. ఆ తర్వాత మన ఆర్బీఐకి గవర్నర్ కూడా పనిచేసినాడు. ఇప్పుడు క్లారిటీకి రండి. ఐఎంఎఫ్కు ఇప్పటి వరకు ముఖ్య ఆర్థికవేత్తగా ఇద్దరు ఇండియన్స్ పనిచేశారు. ఫస్ట్ ఇండియన్ అంటే రఘురామ్ జీ రాజన్. ప్రజెంట్ ఉన్న ఇండియన్ పేరంటే గీతా గోపీనాథ్. రఘురామ్ జీ రాజన్ తర్వాత మన ఆర్బీఐకి గవర్నర్ అయిండు. జనరల్గా ఐఎంఎఫ్కు ఎవరైనా చీఫ్ ఎకనామిస్ట్గా పనిచేస్తే అటువంటి భారతీయులకు మనం ఇటువంటి పదవి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆర్బీఐ గవర్నర్ అంటే అవకాశం కనుక కలిసి వస్తే, దానికి అదృష్టం కనుక తోడైతే భవిష్యత్తులో మన ఆర్బీఐకి ఒక మహిళ గవర్నర్ కావచ్చు, మరి ఆర్బీఐకి ఒక మహిళ గవర్నర్ కావచ్చు అంటే ఆ అవకాశం ఎవరికి ఉన్నదండి? గీతా గోపీనాథ్. మరి ఆ అదృష్టం ఉందా లేదా మనకు భవిష్యత్తులో అర్థమవుతుంది. ఇట్లా ఎకానమీ అనే రంగంలో ఫస్ట్ ప్రపంచ బ్యాంకుకు సంబంధించిన పర్సన్స్ మాట్లాడాలి, నెక్స్ట్ ఐఎంఎఫ్కు సంబంధించిన పర్సన్స్ మాట్లాడాలి. దీని తర్వాత నెక్స్ట్ ఇదే ఇంటర్నేషనల్ లెవెల్లో మనకు మరొక బ్యాంకు కూడా ఉంటుందండి. ఆ బ్యాంకు పేరు ఏడీబీ అంటాం. ఏడీబీ పూర్తి పేరు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అంటామండి. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు, దీన్ని తెలుగులో ఆసియా అభివృద్ధి బ్యాంకు అంటాం. ఆసియా అభివృద్ధి బ్యాంకు. మరి ఇప్పుడు ఆసియా అభివృద్ధి బ్యాంకుకు నూతన అధ్యక్షుడు వచ్చాడండి. మరి ఆసియా అభివృద్ధి బ్యాంక్ యొక్క నూతన అధ్యక్షుని పేరు ఏం పేరు నానంటే మసత్సుగో అసకావా. ఆసియా అభివృద్ధి బ్యాంక్ యొక్క నూతన అధ్యక్షుడు పేరు మసత్సుగో అసకావా. మసత్సుగో అసకావా. ఈ మహానుభావుడు ఏ దేశానికి చెందిన వ్యక్తి నానంటే జపాన్ దేశానికి చెందిన వ్యక్తి. ఇతను ఈ పదవిలో ఎప్పుడు నియమించబడ్డాడంటే 2020 జనవరిలో నియమించబడ్డాడు. మీకు ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇస్తా. ఆసియా అభివృద్ధి బ్యాంకు అధ్యక్షుడు లేదా ప్రెసిడెంట్ ఎల్లప్పుడూ ఎవరుంటారంటే జపాన్ వాడే ఉంటాడండి. అంటే ఇప్పుడు క్లారిటీ రావాలి. ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అయితే ఎప్పుడైనా అమెరికా వాడు ఉంటే, ఆసియా అభివృద్ధి బ్యాంకు అధ్యక్షుడు మాత్రం ఎప్పుడైనా జపాన్ వాడు ఉంటాడు. నూతన అధ్యక్షుడి పేరు మసత్సుగో అసకావా. ఇప్పుడు ఇదే ఆసియా అభివృద్ధి బ్యాంకుకు ఒక భారతీయుడు ఉపాధ్యక్షుడిగా నియమించబడ్డాడండి. మరి ఆసియా అభివృద్ధి బ్యాంకుకు ఉపాధ్యక్షుడిగా నియమించబడిన మన భారతీయుడి పేరు ఏం పేరునా అంటే అశోక్ లవాసా. అశోక్ లవాసా అనే భారతీయుడు ఈ 2020లోనే ఆసియా అభివృద్ధి బ్యాంకుకు నూతన ఉపాధ్యక్షుడిగా నియమించబడ్డాడు. ఈ పేరు మీకు ఎక్కడ విన్నట్టు అనిపిస్తుంది. ఇతను యాక్చువల్గా ఈ పదవిలోకి రాకముందు ఇతను ఏ పదవిలో ఉన్నాడు నానంటే భారత ఎన్నికల సంఘం యొక్క ఎన్నికల కమిషనర్. భారత ఎన్నికల సంఘం యొక్క ఎన్నికల కమిషనర్గా ఉన్నాడండి. యాక్చువల్గా ఇతనికి ఎన్నికల కమిషనర్గా ఇంకా చాలా పదవి కాలం ఉంది. అంతేకాదు ప్రధాన ఎన్నికల కమిషనర్ అయ్యే అవకాశం కూడా ఉంది. కానీ అటువంటి అవకాశాలన్నింటినీ విడిచిపెట్టి ఆ పదవికి రాజీనామా చేసి ఇప్పుడు ఎక్కడికి వచ్చిండో ఆసియా అభివృద్ధి బ్యాంకుకు రావడం జరిగింది. ఆసియా అభివృద్ధి బ్యాంకుకు రావడం జరిగింది. అంటే ఇక్కడ 2 ఇంపార్టెంట్ బిడ్స్ ఉన్నాయి. ఆ యొక్క 2 ఇంపార్టెంట్ బిడ్స్ ఏందో ఒక్కసారి జాగ్రత్త గమనించండి. 2020లో తన పదవికి రాజీనామా చేసిన భారత ఎన్నికల సంఘం ఎన్నికల కమిషనర్ అంటాడు. జాగ్రత్త గమనించండి. 2020లో తన పదవికి రాజీనామా చేసిన భారత ఎన్నికల సంఘం ఎన్నికల కమిషనర్ అంటే ఏమని పెట్టాలి? అశోక్ లవాసా. దీనికి రిజైన్ చేసి అతను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందంటే ఆసియా అభివృద్ధి బ్యాంకుకి వెళ్ళిండు. మరి ఇప్పుడు ఇతని ప్లేస్లో నూతన ఎన్నికల కమిషనర్గా ఎవరిని నియమించామంటే రాజీవ్ కుమార్. నూతన ఎన్నికల కమిషనర్గా ఎవరిని నియమించారంటే రాజీవ్ కుమార్. మీకు కన్ఫ్యూజన్ ఉండద్దు కాబట్టి ఇక్కడే నేను ఎన్నికల సంఘానికి సంబంధించిన డాటా రాస్తా. జనరల్గా మనకు ఎన్నికల సంఘంలో మొత్తం 3 ఎన్నికల కమిషనర్స్ ఉంటారు. 3 ఉంటారని మన అందరికీ తెలిసిందే. ఈ 3 ఒకరిని ప్రధాన ఎన్నికల కమిషనర్ అంటాం, 2 ఎన్నికల కమిషనర్ అంటాం. మరి ప్రస్తుత ప్రధాన ఎన్నికల కమిషనర్ పేరు ఏం పేరు? సునీల్ అరోరా.
ప్రస్తుత ప్రధాన ఎన్నికల కమిషనర్ పేరు సునీల్ అరోరా. ఇప్పుడు మిగతా ఇద్దరు ఎన్నికల కమిషనర్స్ రాద్దాం. అందులో ఒక వ్యక్తి పేరు అశోక్ లవాసా, ఒక వ్యక్తి పేరు అశోక్ లవాసా అంటున్నాం. నెక్స్ట్ వ్యక్తి పేరు సుశీల్ చంద్ర, నెక్స్ట్ వ్యక్తి పేరు సుశీల్ చంద్ర అంటున్నాం. ఇప్పుడు ఈ యొక్క ముగ్గురింటిలో ఎవరు రాజీనామా చేసిండు నానంటే ఒక ఎన్నికల కమిషనర్. ఆ ఎన్నికల కమిషనర్ పేరు అశోక్ లవాసా అంటున్నాం. ఇప్పుడు అతని ప్లేస్ను భర్తీ చేసినటువంటి నూతన ఎన్నికల కమిషనర్ పేరు రాజీవ్ కుమార్. ఒక్కసారి లాజికల్గా ఆలోచించండి. ఒకవేళ అశోక్ లవాసా రాజీనామా చేయకపోయి ఉంటే సునీల్ అరోరా కనుక రిటైర్ అయితే అతని ప్లేస్లో కాబోయే ప్రధాన ఎన్నికల కమిషనర్ అశోక్ లవాసా అయ్యేటువంటి వాడు. కానీ అంత మంచి అవకాశాన్ని కూడా వదులుకొని ఇప్పుడు ఆసియా అభివృద్ధి అంటే ఒక క్వశ్చన్ ఎందుకు ఎగ్జామ్లో అడుగుతారో దాని డెప్త్ అర్థం కావాలండి. రేపు ఆసియా అభివృద్ధి బ్యాంకు నూతన ఉపాధ్యక్షుని ఎందుకోసం అడుగుతాడో అక్కడ ఒక పెద్ద పదవిని త్యాగం చేసి ఈ పదిలోకి వచ్చింది కాబట్టి అడుగుతున్నాడు. ఇంకో ఇది ఏడీబీ. ఇట్లా ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రపంచ బ్యాంకు చదవచ్చు, IMF చదవచ్చు, తర్వాత ఏడీబీ చదవచ్చు. అవసరమైతే మరొక బ్యాంకు కూడా ఉంటుంది, బ్రిక్స్ డెవలప్మెంట్ బ్యాంక్ అంటాం, దాన్ని న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అంటాం. అవన్నీ మనం క్లాసులలో నేర్చుకున్నాం. ఓన్లీ నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు ఇదే ఎకానమీలో ఇదే బ్యాంకింగ్ రంగానికి సంబంధించి ఇప్పుడు మనం నేషనల్ లెవెల్ మాట్లాడదాం. అంటే మన భారతదేశానికి సంబంధించి భారతదేశం అనగానే ఎవరికైనా గుర్తుకొచ్చేది ఆర్బీఐ గురించి ఫస్ట్ డిస్కషన్ చేయాలి. ఆ తర్వాత మనం డిస్కషన్ చేయాల్సిన రెండవది నాబార్డు బ్యాంక్ అంటామండి, నాబార్డు అంటాం. మరి ఆర్బీఐ నాబార్డు తర్వాత నెక్స్ట్ డిస్కషన్ చేసేటువంటి మూడవ బ్యాంక్ ఏంటి అంటే SBI. ఇప్పుడు ఈ మూడింటికి ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తే వాళ్ళ పేర్లు నీట్గా లిస్ట్ అవుట్ చేయాలండి. మరి ఎవరెవరు వచ్చిందో ఒక్కసారి జాగ్రత్త గమనించాలి. జనరల్గా ఆర్బీఐకి ఒక గవర్నర్ ఉంటాడు, మరియు నలుగురు డిప్యూటీ గవర్నర్స్ ఉంటారు. ఇప్పుడు ఈ నలుగురు డిప్యూటీ గవర్నర్లలో ఒక డిప్యూటీ గవర్నర్ కొత్తగా వచ్చాడు. మరి ఆర్బీఐ యొక్క నూతన డిప్యూటీ గవర్నర్ పేరు ఏం పేరు నానంటే ఎం రాజేశ్వరరావు. ఆర్బీఐ యొక్క నూతన డిప్యూటీ గవర్నర్ పేరు ఎం రాజేశ్వరరావు. ఇతను ఎప్పుడు వచ్చాడంటే ఈ సంవత్సరమే పదవిలోకి వచ్చాడు. మరి ప్రస్తుతం ఆర్బీఐ గవర్నర్ పేరు మనందరికీ తెలిసిందే శక్తికాంత దాస్. అంటే ఇప్పుడు ఎం రాజేశ్వరరావు ఏంటిదండి, గవర్నర్ కాదండి, డిప్యూటీ గవర్నర్, నూతనంగా నియమించబడ్డ డిప్యూటీ గవర్నర్. ఒకవేళ నాబార్డుకు రండి, నాబార్డు కూడా ఇప్పుడు కొత్త చైర్మన్ వచ్చిండి ఈ సంవత్సరమే 2020లో. మరి నాబార్డు యొక్క నూతన చైర్మన్ పేరు ఏం పేరు నానంటే జిఆర్ చింతల. ఇతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ జిల్లాకు చెందినవాడు అంటే గుంటూరు జిల్లాకు చెందినవాడు. ఇక్కడ జిఆర్ అంటే పూర్తి పేరు ఏం పేరు నానంటే గోవిందరాజులు. ఇక్కడ జిఆర్ అంటే పూర్తి పేరు గోవిందరాజులు. ఇప్పుడు కంప్లీట్ నేమ్ గుర్తుంచుకోండి. నాబార్డు యొక్క నూతన చైర్మన్ పేరు గోవిందరాజులు చింతల అంటామండి. ఇతను ఏ జిల్లా వాసి అంటే గుంటూరు. ఇంకా జిల్లానే అడిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇన్ఫర్మేషన్ మొత్తం వాడే రాస్తాడు. నాబార్డు నూతన చైర్మన్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన గోవిందరాజులు చింతల పదవీ బాధ్యతలు స్వీకరించాడు. అయితే ఇతను ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లా వాసి అంటే గుంటూరు జిల్లా వాసి. ఇప్పుడు ఎస్బీఐకి వద్దాం. ఎస్బీఐకి నూతన చైర్మన్ వచ్చిండండి. ఆ నూతన చైర్మన్ పేరు డీకే కారా. ఇతను ఈ పదవిలోకి ఎప్పుడు వచ్చాడు నానంటే ఇంకా 2020 అక్టోబర్లో. మరి ఎన్ని సంవత్సరాలు ఈ పదవిలో ఉంటాడంటే ఇంకా 3 సంవత్సరాలు ఈ పదవిలో ఉంటాడు. ఇంపార్టెంట్ 3 years అనేది. ఇక్కడ డీకే అంటే పూర్తి పేరు ఏం పేరు నానంటే దినేష్ కుమార్. ఇక్కడ డీకే అంటే పూర్తి పేరు ఏం పేరు నానంటే దినేష్ కుమార్. అంటే భారతదేశంలోని ప్రధానమైన ఆర్థిక వ్యవస్థలన్నింటికి 3 వ్యక్తులు వచ్చినారండి. ఆర్బీఐ నూతన డిప్యూటీ గవర్నర్ ఎం రాజేశ్వరరావు, నాబార్డు నూతన చైర్మన్ పేరు గోవిందరాజులు చింతల, ఎస్బీఐ యొక్క నూతన చైర్మన్ పేరు డీకే కారా లేదా దినేష్ కారా అంటాం. డీకే కారా కంటే ముందు మనకు ఎస్బీఐ చైర్మన్గా ఎవరు పనిచేశారంటే రజనీష్ కుమార్ పనిచేయడం జరిగింది. ఇప్పుడు ఇదే ఆర్బీఐకి సంబంధించి మరొక పర్సన్ కరెంట్ అఫైర్స్లో ఉన్నాడండి. మరి ఆర్బీఐకి సంబంధించి కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి ఆ పర్సన్ ఎవరు నాన్న అంటే అదంతా అర్థం కావాలంటే ఫస్ట్ నేను మీకు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఆర్బీఐ ఇటీవల ఏం చేసిందంటే ఒక నూతన కేంద్రాన్ని, ఒక న్యూ సెంటర్ని ఏర్పాటు చేసిందండి. దాన్ని ఏమంటాం నానంటే ఇంకో RBIH అంటామండి. దాన్ని ఏమంటామంటే RBIH అంటామండి. మరి RBIH అంటే దాని యొక్క అబ్రివేషన్ ఏంటిది నానంటే రిజర్వ్ బ్యాంకు ఇన్నోవేషన్ హబ్ అండి. జాగ్రత్తగా గమనించండి, రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్. మ్యాక్సిమం ఇది ఈ సంవత్సరం ఎక్స్పెక్టెడ్ పెట్టండి. రిజర్వ్ బ్యాంకు ఇన్నోవేషన్
హబ్ అంటున్నాం. మరి దీనిని ఆర్బీఐ ఎప్పుడు ఏర్పాటు చేసింది నానంటే ఇంకా 2020 నవంబర్లో 2020 నవంబర్లో ఏర్పాటు చేసింది. ఇన్నోవేషన్ తెలుగు మీడియంలో ఏమంటున్నానంటే నవకల్పనలు అంటామండి. నవకల్పనలు. హబ్ అంటే మీనింగ్ ఏంటి నానంటే మూల కేంద్రము. హబ్ అంటే నథింగ్ బట్ మీనింగ్ ఏంటంటే ఫోకల్ పాయింట్ అంటాం, మూల కేంద్రం అనొచ్చు లేదా సెంటర్ అనొచ్చు. అంటే ఆలోచించండి, ఇప్పుడు ఈ యొక్క సెంటర్ ఎందుకోసం ఏర్పాటు చేసిన ఆర్బీఐ అంటే భారత బ్యాంకింగ్ వ్యవస్థలో కొత్త మార్పులకు శ్రీకారం చుట్టాలి, కొత్త విధానాలు తీసుకురావాలి. వాటిని నవకల్పనలు అంటాం. నవకల్పనలు, కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త మార్పులు, కొత్త కొత్త సంస్కరణలు. ఎందుకంటే ప్రపంచం ఏ విధంగా అయితే పోటీ పడుతుందో మనం కూడా బ్యాంకింగ్ సిస్టంలో పోటీ పడాలి. ఇంకా మన ఆర్థిక వ్యవస్థను ఇంకా పటిష్టవంతం చేయాలంటే ఫస్ట్ బ్యాంకింగ్ సెక్టర్ అనేటువంటి పర్ఫెక్ట్గా ఉండాలి. అందుకే ఇప్పుడు ఆర్బీఐ ఏం చేసిందంటే ఈ దేశంలో బ్యాంకింగ్ రంగంలో నూతన మార్పులకు శ్రీకారం చుట్టడానికి, నూతన సంస్కరణలకు శ్రీకారం చుట్టడానికి, కొత్త కొత్త విధానాలు తీసుకురావడానికి ఒక సెంటర్ని ఏర్పాటు చేసినాను, గుర్తుంచుకోవాలి. ఆ సెంటర్ ఎప్పుడు ఏర్పాటు చేసినాం అంటే 2020 నవంబర్. ఇంకా 2020 నవంబర్లో ఏర్పాటు చేసినాం, గుర్తుంచుకోవాలి. మరి ఆ 2020 నవంబర్లో ఏర్పాటు చేసిన ఆ సెంటర్ పేరు ఆర్బీఐహెచ్, రిజర్వ్ బ్యాంకు ఇన్నోవేషన్. ఆర్బీఐహెచ్ రిజర్వ్ బ్యాంకు ఇన్నోవేషన్ హబ్ అంటున్నాం. మరి దీనికి తొలి చైర్పర్సన్గా ఇంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి ఈ సెంటర్కు తొలి చైర్పర్సన్గా ఆర్బీఐ ఎవరిని నియమించిందంటే ఒక సమాచార సాంకేతిక రంగానికి చెందిన మేధావిని నియమించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటాం. మరి సమాచార సాంకేతిక రంగానికి చెందిన ఆ మేధావి పేరు క్రిస్ గోపాలకృష్ణన్ అనేటువంటి వ్యక్తి ఇప్పుడు ఎవరన్నట్టు రిజర్వ్ బ్యాంకు ఇన్నోవేషన్ హబ్ యొక్క మొట్టమొదటి చైర్పర్సన్. మరి ఇతడు సామాన్యమైన వ్యక్తి కాదండి. క్రిస్ గోపాలకృష్ణన్ అనేటువంటి వ్యక్తి ఈరోజు మన దేశంలో ఒక ఐటీ కంపెనీకి కోఫౌండర్, అంటే ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీకి సహ వ్యవస్థాపకుడు. మరి తను ఏ కంపెనీ యొక్క సహ వ్యవస్థాపకుడు నానంటే ఇన్ఫోసిస్ అనేటువంటి కంపెనీకి సహ వ్యవస్థాపకుడు అంటామండి, కోఫౌండర్. మీకు అందరికీ తెలుసు ఇన్ఫోసిస్ కంపెనీ ఏర్పాటులో ముగ్గురు వ్యక్తులు క్రియాశీలక పాత్ర పోషించారు. అందులో ఒక ప్రధానమైన వ్యక్తి పేరు ఎన్ఆర్ నారాయణమూర్తి. రెండో పర్సన్ నందన్ నీలేకని. ఆధార్ కార్డు అంటేనే నందన్ నీలేకని గుర్తుకొస్తాడు. తర్వాత మూడో వ్యక్తి క్రిస్ గోపాలకృష్ణన్. అంటే ముగ్గురు వ్యక్తులు ఒక కంపెనీ స్థాపనలో క్రియాశీలక పాత్ర పోషించడమే కాకుండా మళ్ళీ ఆ ముగ్గురు వ్యక్తులు ఈ దేశానికి వివిధ రంగాల్లో సేవలు అందించారు. సామాజిక సేవ అంటే ఎన్ఆర్ నారాయణమూర్తి, ఆధార్ కార్డు రిలేటెడ్ అంటే నందన్ నీలేకని. ఆ తర్వాత ఇప్పుడు రిజర్వ్ బ్యాంకు ఇన్నోవేషన్ హబ్ అంటే క్రిస్ గోపాలకృష్ణ. మ్యాక్సిమం ఎక్స్పెక్టెడ్ పెట్టండి, నీట్గా ఆన్సర్ చేయాలి. ఇట్లా మనం నియామకాలు అనే టాపిక్ గుడ్డిగా చదవడం కాదండి, రంగాల వారీగా చదువుకుంటూ వెళ్ళాలి. నేను మీకు ఓన్లీ ఎకానమీలో కొన్నే రాసినండి. అంటే ఏంది, ఈ విధంగా చదువుకోవచ్చు అని చెప్తున్నాను నేను. ఇంటర్నేషనల్ అయిపోయింది, నేషనల్ అయిపోయింది, ఈ విధంగా చదువుకోవచ్చు. అసలు ఆర్బీఐ అంటే ఏంది, లేకపోతే ప్రపంచ బ్యాంక్ అంటే అవన్నీ మనం రెగ్యులర్ క్లాస్లో నీట్ అనౌన్స్ చేస్తాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మరి వివిధ రంగాల వారీగా ఈ విధంగా అందరి గురించి చర్చించిన తర్వాత మరి వాళ్ళ పేర్లు గుర్తుంచుకోవాలి. వాళ్ళ పేర్లు గుర్తుంచుకోవడం మనకు చాలా కష్టం అవుతుందండి. అప్పుడు ఏం చేస్తామంటే ఎండ్ ఆఫ్ ది మన ప్రిపరేషన్ అండి, అంటే మన ప్రిపరేషన్ను కంప్లీట్గా ముగించే సమయంలో మనకు ఆలోచనకు రావాలి. ఆ ఆలోచన ఏంటంటే మరి నేను చదివిన ఇవన్నీ పేర్లు ఏ విధంగా గుర్తుంచుకోవాలన్నప్పుడు మనం ఏం చేయాలన్నా అంటే ఒకే రకంగా ఉండేటువంటి పేర్ల అందరినీ ఒక దగ్గరికి చేర్చి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఒకే రకమైన పేర్లు అంటే మీనింగ్ ఏంటిది, కొంతమంది పేర్లు పలకడానికి ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉంటుందండి, ఇదంతా నీకు ఎప్పుడు సాధ్యమవుతుంది, లాజికల్గా థింకింగ్ చేయాలండి, అంటే తార్కికంగా ఆలోచించాలి. హార్డ్ వర్క్ కంటే మనం ఇక్కడ నమ్ముకోవాల్సిన స్మార్ట్ వర్క్ అంటాం. అందరి పేర్లు గ్యాదర్ చేయడం హార్డ్ వర్క్, కానీ వాటిని గుర్తుంచుకోవడం మాత్రం స్మార్ట్ వర్క్ అంటాం. ఆ స్మార్ట్ వర్క్ ఏంటిదంటే ఎవరెవరి పేర్లు అయితే ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉంటుందో వాళ్ళందరి పేర్లు నీట్గా లిస్ట్ అవుట్ చేయాలి. అందుకే ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం చేస్తానంటే మరి లాజికల్ థింకింగ్ అంటే ఏంటి అంటే కొంతమంది పేర్లను ఏ విధంగా గుర్తుంచుకోవచ్చు, సిమిలారిటీ నేమ్స్ ఏ విధంగా గుర్తుంచుకోవచ్చో నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెనేషన్ చేయబోతున్నాను. లాజికల్ రీడింగ్ లేదా లాజికల్ థింకింగ్ గురించి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈరోజు కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి ఒక మహానుభావుని పేరు ఏం పేరున్నారంటే కేకే వేణుగోపాల్. కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి ఒక మహానుభావుని పేరు ఏం పేరున్నారంటే కేకే వేణుగోపాల్ అంటున్నాం. ఆ తర్వాత ఇదే
కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి మరొక మహానుభావుని పేరు ఏం పేరు అంటే పీకే జోషి. కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి మరొక మహానుభావుని పేరు పీకే జోషి అంటున్నాం. వీళ్ళ ఇద్దరి తర్వాత కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి మరొక మహానుభావుని పేరు ఏం పేరు అంటే డికే కారా. డికే కారా అంటున్నాం, డికే కారా. ఆ తర్వాత కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి మరొక ఇంపార్టెంట్ పర్సన్ పేరు ఏం పేరు అంటే వైకే సిన్హా. వైకే సిన్హా అంటున్నామండి, వైకే సిన్హా. ఆ తర్వాత ఈ ఇయర్ కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి మరొక మహానుభావుని పేరు ఏం పేరు అంటే ఎన్కే సింగ్ అండి, ఎన్కే సింగ్, ఎన్కే సింగ్. ఆ తర్వాత కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి మరొక మహానుభావుని పేరు యూకే సింగ్, యూకే సింగ్. ఆ తర్వాత మరొక పర్సన్ పేరు ఏం పేరు అంటే జేకే మహేశ్వరి. మరొక పర్సన్ పేరు జేకే మహేశ్వరి. ఆ తర్వాత కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి మరొక పర్సన్ పేరు ఏం పేరు అంటే ఏకే గోస్వామి. వీళ్ళందరూ కూడా ఈ 2020లోనే కరెంట్ అఫైర్స్లోకి వచ్చిందండి. వీళ్ళందరూ కూడా ఒక్కొక్క రంగానికి చెందిన వాళ్ళు. వీళ్ళందరూ ఒక్కొక్కసారి ఒక్కొక్క సందర్భంలో కరెంట్ అఫైర్స్లోకి వచ్చిండ్రు. కానీ మన ఎండ్ ఆఫ్ ది డే ప్రిపరేషన్ అనేది ఈ విధంగా గుర్తుంచుకోవాలి. ఇప్పుడు వీళ్ళ పేర్లన్నీ పలకడంలో సిమిలారిటీ ఉన్నదండి. కేకే, పీకే, డీకే, వైకే, ఎన్కే, యూకే, జేకే, ఏకే. మరి ఇప్పుడు వీళ్ళందరూ ఎవరెవరు ఏ ఏ పదవిలో ఉన్నారో ఇప్పుడు సింపుల్గా చెప్తా. ఫస్ట్ కేకే వేణుగోపాల్. కేకే వేణుగోపాల్ అనేటువంటి వ్యక్తి ప్రస్తుతం భారతదేశ అటార్నీ జనరల్. కేకే వేణుగోపాల్ అనే వ్యక్తి ప్రస్తుతం మన భారతదేశ అటార్నీ జనరల్. పీకే జోషి అనేటువంటి వ్యక్తి యూపీఎస్సీ నూతన చైర్మన్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. డీకే కారా అనేటువంటి వ్యక్తి ఎస్బీఐ యొక్క నూతన చైర్మన్. వైకే సిన్హా అనేటువంటి వ్యక్తి మన కేంద్ర సమాచార కమిషన్ అంటే సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అండి. కేంద్ర సమాచార కమిషన్కు నూతన ప్రధాన సమాచార కమిషనర్ అంటున్నాం. ఎన్కే సింగ్ మన అందరికీ తెలిసిన వాడే. 15th ఫైనాన్స్ కమిషన్ యొక్క చైర్మన్, 15వ ఆర్థిక సంఘం యొక్క చైర్మన్. యూకే సింగ్ అనేటువంటి వ్యక్తి లోక్సభ నూతన సెక్రటరీ జనరల్. జేకే మహేశ్వర్ మన అందరికీ తెలుసు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి, భవిష్యత్తులో సిక్కిం హైకోర్టుకు ట్రాన్స్ఫర్ కాబోతున్నాడు. అదే ఏకే గోస్వామి అనేటువంటి వ్యక్తి ప్రస్తుతం సిక్కిం హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తి. ఇతడు భవిష్యత్తులో ఏ హైకోర్టుకు బదిలీ కాబోతున్నాడు? ఆంధ్రప్రదేశ్. అంటే వీళ్ళిద్దరు మ్యూచువల్ ట్రాన్స్ఫర్ అండి. జేకే మహేశ్వర్ ప్రజెంట్ ఏపీకి ఉన్నాడు, భవిష్యత్తులో సిక్కింకి వెళ్ళబోతున్నాడు. సిక్కింకు ప్రజెంట్ ఏకే గోస్వామి ఉన్నాడు, అతను భవిష్యత్తులో ఎక్కడికి వస్తానంటే ఏపీకి రాబోతున్నాడు. ఇంకా ఇవన్నీ ఎప్పుడొస్తాయి? మన ఎండ్ ఆఫ్ ది డే ప్రిపరేషన్లో మన అబ్జర్వ్ చేసిన విషయాన్ని ఇట్లా. కేకే వేణుగోపాల్ అటార్నీ జనరల్, పీకే జోషి యూపీఎస్సీ నూతన చైర్మన్, డీకే కారా ఎస్బీఐ నూతన చైర్మన్, వైకే సిన్హా కేంద్ర సమాచార కమిషన్ యొక్క నూతన ప్రధాన సమాచార కమిషనర్, ఎన్కే సింగ్ 15వ ఆర్థిక సంఘం చైర్మన్, యూకే సింగ్ ప్రస్తుతం లోక్సభ నూతన సెక్రటరీ జనరల్, జేకే మహేశ్వరి ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఎట్ ప్రజెంట్, భవిష్యత్తులో సిక్కిం అంటున్నాం. ఏకే గోస్వామి ప్రజెంట్ సిక్కిం హైకోర్టు చీఫ్ జస్టిస్ అంటున్నాం, భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అంటున్నాం. ఇప్పుడు అసలు వీళ్ళందరికీ సంబంధించినటువంటి ఇప్పుడు ఇంకా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ లిస్ట్ అవుట్ చేసుకుంటూ రావాలి. నేను ఇంతకుముందుకే చెప్పానండి, ఓన్లీ పేర్లు మాత్రమే చదువుకుంటే ఎగ్జామ్కి వెళ్తే సరిపోదు. అసలు వాళ్ళు ఎందుకు కరెంట్ అఫైర్స్లోకి వచ్చిందో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం లిస్ట్ అవుట్ చేయాలి. ఫస్ట్ మనం ఏమని చెప్పినాం? కేకే వేణుగోపాల్. జాగ్రత్తగా గమనించండి, కేకే వేణుగోపాల్. నేను ఇంతకుముందు చెప్పిన కేకే వేణుగోపాల్ అనేటువంటి వ్యక్తి ప్రస్తుతం భారతదేశ అటార్నీ జనరల్ అని చెప్పిన. ప్రస్తుతము భారతదేశ అటార్నీ జనరల్ అని చెప్పిన. మరి ఇతను భారతదేశ అటార్నీ జనరల్గా ఎప్పుడు అపాయింట్ అయ్యాడనంటే 2017లో ఇతను ఈ పదవి ఎప్పుడు స్వీకరించాడంటే జూలై 1న ఈ పదవి స్వీకరించాడు. అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే ఇతనినే తిరిగి నియమించింది. అంటే ఇతని పదవీ కాలాన్ని పొడిగించింది. మరి ఇతని పదవీ కాలాన్ని ఎప్పటి నుండి పొడిగించడం అంటే 2020 జూలై 1 నుండి పొడిగించాము. ఎంతకాలం ఇతని పదవీ కాలాన్ని పొడిగించాము నానంటే 1 సంవత్సరం పాటు అండి. 1 సంవత్సరం పాటు ఇతని పదవీ కాలాన్ని పొడిగించాము. అంటే కేకే వేణుగోపాల్ ఎప్పటి వరకు అటార్నీ జనరల్గా ఉంటాడు నానంటే 2021 జూన్ 30 వరకు. 2021 జూన్ 30 వరకు ఉంటాడు. భవిష్యత్తులో మళ్ళీ జూన్ 30 తర్వాత జూలై 1 కొత్త అటార్నీ జనరల్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇతని పదవీ కాలాన్ని పొడిగించే సందర్భంలో ఇతని వయసు ఎంత అంటే 89 సంవత్సరాలండి. 89 సంవత్సరాల
89 సంవత్సరాల వయస్సులో ఇప్పుడు మనం ఇతని పదవీ కాలాన్ని పొడిగించండి. నాట్ ఏ జోక్. ఎగ్జామ్లో ఎంత బ్యూటిఫుల్ క్వశ్చన్ ఉంటుందో ఆలోచించుకోండి. ప్రస్తుత భారత అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ పదవీ కాలాన్ని 2020 జూలై 1 నుండి ఎంతకాలం పొడిగించారు? ఆప్షన్ 1 3 సంవత్సరాలు, ఆప్షన్ 2 కేవలం 6 నెలలు, ఆప్షన్ సి 1 ఇయర్, ఆప్షన్ 3, 4, 2 years. ఏమైనా ఆప్షన్స్ ఉండొచ్చండి. మన ఆప్షన్ మాత్రం ఇతని పదవి కాలాన్ని ఒక 1 year పొడిగించడం జరిగింది. దిస్ ఈస్ ది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ది కేకే వేణుగోపాల్. ఇంకా ఇతని తర్వాత కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి సెకండ్ వ్యక్తి, మనం ఇంతకుముందుకు లిస్ట్ అవుట్ చేసిన వాళ్ళ గురించి ఇప్పుడు డీటెయిల్ చదువుతున్నాం అండి. ఆ పర్సన్ పేరు పీకే జోషి అన్నాం. ఇక్కడ పీకే అంటే పూర్తి పేరు ఏం పేరు నానంటే ప్రదీప్ కుమార్. ఇక్కడ పీకే అంటే పూర్తి పేరు ప్రదీప్ కుమార్ అంటున్నాం. ఇట్లా పీకే జోషి యొక్క పూర్తి పేరు ఏం పేరు అంటే ప్రదీప్ కుమార్ జోషి. ఇతను ఎవరైనా చెప్పినాం యూపీఎస్సీ నూతన చైర్మన్, అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క నూతన చైర్మన్ అన్నాం. మరి ఇతను యూపీఎస్సీ చైర్మన్గా ఎప్పుడు పదవి బాధ్యతలు స్వీకరించాడంటే 2020లో 2020లో ఇతను యూపీఎస్సీ చైర్మన్గా పదవీ బాధ్యతలు స్వీకరించడం జరిగింది. మరి 2020లో ఈ బాధ్యతలు ఇతను ఎప్పుడు స్వీకరించాడు అంటే ఆగస్టు మంత్లో స్వీకరించాడు. యూపీఎస్సీ అంటే మనందరికీ తెలిసిందే, జాతీయ స్థాయిలో వివిధ పోటీ పరీక్షలు నిర్వహించే సంస్థ. బెస్ట్ ఎగ్జాంపుల్ సివిల్ సర్వీసెస్ అంటాం. మన యూపీఎస్సీ గురించి ఇక డీటెయిల్గా రెగ్యులర్ క్లాస్లో చదువుకుంటాం. యూపీఎస్సీకి మనకు ఒక నిక్ నేమ్ కూడా ఉంటుంది నాన్న. ఇట్ వాజ్ పాపులర్లీ నోన్ యాజ్ ది వాచ్ డాగ్ ఆఫ్ ది మెరిట్ సిస్టమ్ అంటాం. అంటే మన దేశంలో మెరిట్ సిస్టాన్ని కాపాడే కాపలా కుక్క. ఎందుకంటే వీళ్ళు ఏ విధంగా ఉద్యోగాలు భర్తీ చేయాలి, మెరిట్ ఆధారంగా, అవినీతికి తావు లేకుండా మెరిట్ని కాపాడాలి. కాబట్టి ఈ యొక్క సంస్థను ఏమంటాం మనం, వాచ్ డాగ్ ఆఫ్ ది మెరిట్ సిస్టమ్ అంటాం. ఇలా కేకే వేణుగోపాల్ కరెంట్ అఫైర్స్లో ఉన్నాడు, ఇంకా పీకే జోషి కూడా కరెంట్ అఫైర్స్లో ఉన్నాడు. వీళ్ళ ఇద్దరి తర్వాత కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి మూడో వ్యక్తి పేరు డీకే కారా. ఇతని గురించి నేను ఆర్థిక రంగం దగ్గర ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ చేసిన. డీకే కారా పూర్తి పేరు దినేష్ కుమార్ కారా అన్న. ఎవరని చెప్పినామంటే ఎస్బీఐ యొక్క నూతన చైర్మన్ అని చెప్పినాం. ఇతను ఈ పదవిలోకి ఎప్పుడు వచ్చినారంటే 2020లో. ఆ 2020లో కూడా డీకే కారా ఎప్పుడు ఈ యొక్క పదవి స్వీకరించినట్టు అక్టోబర్లో. ఇతని పదవి కాలం ఎంత అని చెప్పినట్టే 3 సంవత్సరాలు. ఎక్కడన్నా కొన్ని నెలలకు సంబంధించిన మిస్టేక్స్ జరిగితే తర్వాత మనం సరిదిద్దే ప్రయత్నం చేస్తాం. మ్యాక్సిమం ఎటువంటి మిస్టేక్స్ ఉండే అనేది డేట్లకు సంబంధించి మీకు అటార్నీ జనరల్ కొన్ని బుక్లో జూన్ 30 అని ఉంటుంది. జూన్ 30 వరకు గత అటార్నీ జనరల్ పదవి కాలం కంప్లీట్ అయిపోయింది. ఇతని జూలై 1 నుండి స్టార్ట్ అయింది. ఇట్లా కేకే వేణుగోపాల్, పీకే జోషి, డీకే కారా. వీళ్ళ ముగ్గురి తర్వాత కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి నెక్స్ట్ పర్సన్ పేరు నేను ఏమని చెప్పిన వైకే సిన్హా. వీళ్ళ ముగ్గురి తర్వాత కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి నెక్స్ట్ పర్సన్ పేరు నేను ఏమని చెప్పినా అంటే వైకే సిన్హా అని చెప్పిన. ఫస్ట్ మనందరికీ క్లారిటీ రావాలి. ఇక్కడ వైకే అంటే పూర్తి పేరు ఏం పేరునానంటే యశ్వర్ధన్ కుమార్. వైకే అంటే పూర్తి పేరు ఏం పేరునానంటే యశ్వర్ధన్ కుమార్. అంటే వైకే సిన్హా యొక్క పూర్తి పేరు ఇప్పుడు యశ్వర్ధన్ కుమార్ సిన్హా అంటున్నాం. మరి ఇతను ఎప్పుడు కరెంట్ అఫైర్స్లోకి వచ్చిందంటే ఈ 2020 నవంబర్లో కరెంట్ అఫైర్స్లోకి రావడం జరిగింది. ఇతనికి మనం ఏ పదవి బాధ్యతలు అప్పగించినామంటే సిఐసి ఆఫ్ ది సిఐసి అంటామండి. ఇంగ్లీష్లో సింపుల్గా సిఐసి ఆఫ్ ది సిఐసి అంటాం. ఇంగ్లీష్లో ఎంత సింపుల్గా చూడండి ఇన్ఫర్మేషన్. ఇక్కడ సిఐసి అంటే మీనింగ్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్. మరి అతను దేనికి చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్? సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్కి. అందుకే ఇంగ్లీష్లో సింపుల్గా ఏమంటామంటే చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఆఫ్ ది సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్. తెలుగులో చెప్పాలంటే కేంద్ర సమాచార కమిషన్ యొక్క ప్రధాన సమాచార కమిషనర్. నేను మరొకసారి రిపీట్ చేస్తున్నా, కేంద్ర సమాచార కమిషన్ యొక్క ప్రధాన సమాచార కమిషనర్. అసలు యాక్చువల్గా కేంద్ర సమాచార కమిషన్కి ప్రధాన సమాచార కమిషనర్గా ఇతని కంటే ముందు పనిచేసిన వ్యక్తి అంటే బిఫోర్ వైకే సిన్హా అతని పేరు ఏం పేరు అంటే బిమల్ జుల్కా. నేను ఇతని పేరు కూడా ఎందుకోసం చెప్పినానంటే ఇతను కూడా 2020లోనే వచ్చాడండి. ఇతను పదవి స్వీకరించిండే 2020లో. విచిత్రం, 2020లోనే ఇతని యొక్క పదవీ కాలం పూర్తి అయిపోయింది. జాతినాలే 2020లోనే వచ్చాడు బాబు, ఇంకా 2020లోనే కంప్లీట్ అయిపోయింది. ఇంకా వైకే సిన్హా మాత్రం 2020లో ఎప్పుడని చెప్పిన నవంబర్, ఇంకా 2020 నవంబర్లో వచ్చాడు. ఆ మహానుభావుని పేరు వైకే సిన్హా. యాక్చువల్గా వైకే సిన్హా అనేటువంటి వ్యక్తి ఎవరంటే మన భారతదేశానికి చెందినటువంటి రిటైర్డ్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్. ఇక్కడ ఎఫ్ అంటే ఫారెస్ట్ కాదండి, ఇక్కడ ఎఫ్ అంటే ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఆఫీసర్ అంటున్నాను. ఎందుకంటే ఇండియన్
ఫారెస్ట్ సర్వీస్ ఉంటుంది, ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఉంటుంది. కానీ ఇతను మాత్రం రిటైర్డ్ ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఆఫీసర్. గతంలో మన భారతదేశం తరపున అనేక దేశాలలో రాయబారిగా పనిచేశాడు. అంతేకాదు అనేక దేశాలలో హై కమిషనర్గా కూడా పనిచేశాడండి. ఇట్లా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, అనేక దేశాలలో రాయబారిగా మరి హై కమిషనర్గా పనిచేసిన వైకే సిన్హాని ఇటీవల మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ పదవి ఇచ్చింది నానంటే కేంద్ర సమాచార కమిషన్ యొక్క నూతన ప్రధాన సమాచార కమిషనర్. అయితే ఇక్కడ మనందరికీ అర్థం కావాల్సిన విషయం ఏంటిదంటే అసలు మరి కేంద్ర సమాచార కమిషన్ అనే ఈ సంస్థను మనం ఎప్పుడో ఏర్పాటు చేసినట్టే 2005లో ఏర్పాటు చేసినాం. ఏ చట్టం ప్రకారం ఏర్పాటు చేసినాం అంటే ఆర్టీఐ యాక్ట్ ప్రకారం ఆ కమిషన్ ఏర్పాటు చేసినాం. మరి ఆర్టీఐ యాక్ట్ను కూడా మనం ఎప్పుడు చేసినట్టు 2005లోనే చేసినామండి. ఆర్టీఐ యాక్ట్ అంటే మనందరికీ తెలుసు, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, తెలుగులో అయితే సమాచార హక్కు చట్టం అంటాం. చట్టాన్ని 2005లోనే చేసినాం. ఈ చట్టం 2005లో ఏ రోజు నుండి అమల్లోకి వచ్చిందంటే అక్టోబర్ 12 నుండి. నంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్లో అడిగిన డేట్ అండి అది. సమాచార హక్కు చట్టం ఏ రోజు నుండి అమల్లోకి వచ్చిందంటే 2005 అక్టోబర్ 12 నుండి అమల్లోకి వచ్చింది. ఇప్పుడు క్లారిటీ గమనించండి, సమాచార హక్కు చట్టాన్ని చేసింది 2005. ఆ చట్టం క్రింద కేంద్ర సమాచార కమిషన్ ఏర్పాటు చేసింది కూడా 2005. చట్టం చేసింది 2005, దాని కింద సంస్థను ఏర్పాటు చేసింది కూడా 2005. దిస్ ఈస్ ది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అండ్ అబౌట్ ది వైకే సిన్హా. మరి ఇప్పుడు వైకే సిన్హా తర్వాత కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి నెక్స్ట్ పర్సన్ పేరు ఏం పేరు నానంటే ఎన్కే సింగ్. కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి నెక్స్ట్ పర్సన్ పేరు ఎన్కే సింగ్. ఇక్కడ ఎన్కే అంటే పూర్తి పేరు ఏం పేరు నానంటే నంద కిషోర్ సింగ్ అంటాం. యాక్చువల్గా ఈయన ఫస్ట్ మన పదవి రాద్దాం. ప్రజెంట్ ఈయన ఏ యొక్క పదవిలో ఉన్నాడు? మన 15th ఫినాన్స్ కమిషన్ యొక్క చైర్మన్, అంటే 15వ ఆర్థిక సంఘం యొక్క చైర్మన్. సింపుల్గా అయితే మనం ఏమంటాం అంటే 15th ఫినాన్స్ కమిషన్ చైర్మన్ అంటారు. అసలు ఈయన ఎవరు బాబు అంటే రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్. అంతేకాదు ప్రణాళికా సంఘం యొక్క మాజీ సభ్యుడు. ఇతను గతంలో ప్రణాళికా సంఘంలో సభ్యుడిగా కూడా పనిచేశాడు. అంతేకాదు మాజీ రాజ్యసభ సభ్యుడు కూడా. ఎన్ని గొప్ప లక్షణాలు ఉన్నాయి చూడండి. ఒక ఆఫీసర్గా రాణించాడు, ప్రణాళిక సంఘం మెంబర్ అంటే ఒక ఆర్థికవేత్తగా రాణించాడు, ఒక రాజకీయ నాయకుడిగా రాజ్యసభ సభ్యుడు కూడా ఉండి ఇన్ని గొప్ప లక్షణాలు కలిగిన ఎన్కే సింగ్ ప్రస్తుతం ఎవరు నానంటే 15వ ఆర్థిక సంఘం యొక్క చైర్మన్. మనం భవిష్యత్తులో ఏం చేయబోతున్నామంటే ఓన్లీ 15వ ఆర్థిక సంఘం పైన ఒక డీటెయిల్డ్ వీడియో చేయబోతున్నాం. ఎందుకంటే అసలు ఫినాన్స్ కమిషన్ అంటే ఏంది, దాని యొక్క డీటెయిల్స్, ఎస్పెషల్ 15వ ఆర్థిక సంఘం అంటే ఏంది, దాని రిపోర్ట్ మొత్తం క్షుణ్ణంగా మనం స్టడీ చేయడానికి సపరేట్ వీడియో ఇస్తాం. అక్కడ డీటెయిల్గా మాట్లాడదాం. ఇక్కడ ఓన్లీ నేను మీకు బ్రీఫ్గా ఓన్లీ బేసిక్స్ మాత్రం ఇస్తాం. ఫస్ట్ క్లారిటీ నాలెడ్జ్. ఎన్కే సింగ్ నేతృత్వంలో 15వ ఆర్థిక సంఘాన్ని మన భారత రాష్ట్రపతి ఎప్పుడు ఏర్పాటు చేశాడు నానంటే 2017 నవంబర్ 27న 2017 నవంబర్ 27న ఏర్పాటు చేశారండి. ఎందుకంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఆర్థిక సంఘాన్ని రాష్ట్రపతి ఏర్పాటు చేస్తాడు. అదంతా మనం ఫ్యూచర్ వీడియోలో డీటెయిల్గా మాట్లాడదాం. మరి 2017 నవంబర్ 27న ఎన్కే సింగ్ నేతృత్వంలో 15వ ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేస్తే ఈ ఆర్థిక సంఘం ఎప్పుడు తన నివేదిక సమర్పించిందంటే 2 నివేదికలు సమర్పించిందండి. ఒక నివేదిక ఎప్పుడు సమర్పించింది నానంటే 2019 డిసెంబర్ 5న సమర్పించింది. ఇప్పుడు రెండవ నివేదికను ఎప్పుడు సమర్పించింది అంటే ఈ సంవత్సరం 2020లో ఏ రోజు సమర్పించిందంటే నవంబర్ 9న సమర్పించింది. మరి డిసెంబర్ 5న సమర్పించినటువంటి ఈ నివేదికను ఏమంటారంటే తొలి నివేదిక అంటాం. మరి ఈ సంవత్సరం సమర్పించిన ఈ నివేదికను ఏమంటామంటే రెండవ నివేదిక అంటాం. ఈ తొలి నివేదికని కొన్నిసార్లు మనం ఏమంటామంటే మధ్యంతర నివేదిక అంటాం. ఈ రెండవ నివేదికని మనం ఇంకా ఏమని చెప్పొచ్చు అంటే తుది నివేదిక అని చెప్పొచ్చు. నెక్స్ట్ అర్థం కావాల్సింది, తొలి నివేదిక ఓన్లీ 1 year మాత్రమే అమలు అవుతుందండి. కానీ తుది నివేదిక మాత్రం 5 సంవత్సరాలు ఇంప్లిమెంట్ అవుతుందండి. అది ఓన్లీ 1 year, ఇది 5 years ఉంటుంది. ఎంత క్లారిటీ ఉండాలి ఆలోచించండి. ఫస్ట్ మనకు ఏర్పాటు చేసిన దానిపైన క్లారిటీ ఉండాలి. 2017 నవంబర్ 27. నెక్స్ట్ అతను 2 నివేదికలు సమర్పించాడన్న క్లారిటీ గుర్తుండాలి. ఒకటి తొలి లేదా మధ్యంతర నివేదిక, ఒకటి రెండవ లేదా తుది నివేదిక అంటాం. తొలి నివేదిక ఎప్పుడు ఇచ్చిందంటే 2019లో డిసెంబర్ 5న.
తుది నివేదిక ఎప్పుడు ఇచ్చిందంటే 2020 నవంబర్ 9న మీకు తెలుసు ఎప్పుడు కానీ ఆర్థిక సంఘం తన నివేదికను ఎవరికి ఇస్తుంది, ఎవరైతే ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేసిన వాళ్ళకే ఇస్తుంది. మరి ఏర్పాటు చేసిన రాష్ట్రపతి కాబట్టి నివేదిక కూడా రాష్ట్రపతిగా ఇస్తాడు. ఆ తర్వాత ఆ నివేదికను రాష్ట్రపతి పార్లమెంటు ముందు ఉంచితే ఆ తర్వాత పార్లమెంట్లో డిస్కషన్ జరుగుతుంది. ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్. తొలి నివేదిక ఓన్లీ 1 year ఇంప్లిమెంట్ అయితే, తుది నివేదిక మాత్రం 5 years అన్న. ఫస్ట్ ఈ తొలి నివేదిక గురించి మాట్లాడదాం. ఓన్లీ 1 సంవత్సరం అన్న, ఓన్లీ 1 year. ఎప్పటి నుండి ఎప్పటి వరకు అంటే 2020 to 21 అంటే 2020 నుండి 21 మధ్య కాలంలో ఇంప్లిమెంట్ అవుతుంది. అదే తుది నివేదిక 5 సంవత్సరాలు అన్నాం. దీని తర్వాత 5 years అంటే 2021 నుండి 2026 వరకు ఇంప్లిమెంట్ అవుతుంది. వాడు ఎగ్జామ్లో ఏం చేస్తానంటే ఈ అమలయ్యేటువంటి సంవత్సరాల పైన కూడా మనల్ని ఇబ్బంది పెట్టే ఆప్షన్స్ ఇస్తున్నాడు. విచిత్రం. కొన్నిసార్లు డేట్లు ఉపయోగిస్తున్నాడు. డేట్లు ఉపయోగించినప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మనం రాసింది క్యాలెండర్ ఇయర్ కాదండి, మనం రాసింది అకాడమిక్ ఇయర్ కాదు, మనం రాసింది ఫినాన్షియల్ ఇయర్. అంటే మనం రాసిన ఆర్థిక సంవత్సరం కాబట్టి డేట్లను మనం ఆలోచించుకోవాలి. జనరల్గా ఆర్థిక సంవత్సరం అనేది ఏప్రిల్ 1న స్టార్ట్ అవుతుంది, మార్చి 31న ఎండ్ అవుతుంది. దాన్ని బేస్ చేసుకుని వాడు అక్కడ డేట్స్ కూడా ఇస్తాడు. రెండవది, ఈ ఉన్న ఇయర్స్నే మళ్ళీ మనం తికమక పెట్టే చూపెట్టే ప్రయత్నం చేస్తాడు. ఏ విధంగా మనల్ని ఇబ్బంది పెడతాడో నేను మీకు చాలా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ 5 years ఇంప్లిమెంటేషన్ అన్నామండి. ఇది తుది నివేదిక అనేది 2021ని ఇప్పుడు ఏ ఆర్థిక సంవత్సరంగా రాయొచ్చు? 2021 నుండి 2022 అని రాసుకోవచ్చు. 26తో ఎండ్ అవుతుంది నివేదిక అమలు అనేది. కాబట్టి దీన్ని ఏమని రాసుకోవచ్చు? 25 నుండి 26 వరకు. 26 నుండి 27 వరకు కాదండి, 25 నుండి 26 వరకు. ఎందుకంటే మన ఎండింగే 26 మన లిమిట్ అనేది. ఇంకో ఈ విధంగా కూడా ఆప్షన్స్ ఇచ్చి కన్ఫ్యూజన్ చేస్తారండి. ఇప్పుడు నీకు డౌట్ ఉంటే అందులో 5 years ఉన్నాయో అబ్జర్వేషన్ చేసుకో. ఇంకో 21 to 22 ఇది ఒక ఇయర్. ఆ తర్వాత 22 to 23, నెక్స్ట్ వన్ 23 to 24, నెక్స్ట్ వన్ ఇంకో 24 to 25, నెక్స్ట్ వన్ ఇంకో 25 to 26. అంటే ఇంక మొత్తం కలిపితే ఎన్ని ఇయర్స్ అంటే 5 సంవత్సరాలు మొత్తం. ఆ తర్వాత తొలి నివేదిక కూడా 1 year ఇంప్లిమెంట్ అయింది. ఓవరాల్గా 15వ ఆర్థిక సంఘం సిఫార్సులో 6 సంవత్సరాల అమలు కాబోతున్నాయి అని అర్థమండి. ఓవరాల్గా తొలి నివేదిక 1 year, తుది నివేదిక 5 years. అంటే ఏంది? తెలిసిన దాన్ని కూడా మనల్ని రకరకాల ఆప్షన్స్ ఇచ్చే కన్ఫ్యూజన్ చేస్తాడు. జస్ట్ అక్కడ డేట్లు ఉపయోగిస్తాడు. ఇక్కడికి వచ్చేసరికి సంవత్సరాలనే రకరకాలుగా రాస్తాడు. ఇప్పుడు డేట్లు ఆలోచించండి. 2020లో ఏ రోజు స్టార్ట్ అవుతుంది? ఫైనాన్షియల్ ఇయర్ అన్నాం కాబట్టి ఏప్రిల్ 1. 21లో ఏ రోజు ఎండ్ అవుతుంది? మార్చి 31తో. దిస్ ఈస్ ది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది ఎన్కేసింగ్. ఇన్ని గొప్ప లక్షణాలు కలిగిన ఎన్కేసింగ్ ఇప్పుడు ఏం చేస్తున్నానంటే తన ఆత్మకథ రాసుకున్నాడు. ఆత్మకథ కూడా ఈ 2020లోనే రిలీజ్ అయింది. మరి ఆ ఆత్మకథ పుస్తకం పేరు అడుగుతానండి. ఇప్పుడు ఎన్కే సింగ్ రాసినటువంటి అతని ఆత్మకథ పుస్తకం పేరు రాస్తున్నా. ఇంకా పోర్ట్రైట్స్ ఆఫ్ పవర్. ఇది ఈ సంవత్సరం ఎక్స్పెక్టెడ్ బిట్ అండి. కొద్దిగా నీట్గా ఎగ్జామ్లో ఏమో అంటే ఏ విధంగా క్వశ్చన్ అడిగినా నీట్గా ఆన్సర్ చేయండి. ఆ పుస్తకం పేరు ఆలోచించండి. పోర్ట్రైట్స్ ఆఫ్ పవర్ అంటే అధికారము. పోర్ట్రైట్స్ అంటే రూపము లేదా రూపాలు అంటాం. అధికారం అనేది ఏ రూపాల్లో ఉంటుంది? ఎందుకంటే ఇతను రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అన్నాం, ప్లస్ రకరకాల పదవులు పోషించిన తన ఎక్స్పీరియన్స్తో తన జీవిత చరిత్ర రాసుకున్నాడు. పోర్ట్రైట్స్ ఆఫ్ పవర్ ఈ పుస్తకం కూడా 2020 నవంబర్లోనే విడుదలైంది. ఇట్లా 15వ ఆర్థిక సంఘం చైర్మన్ 2 రకాలుగా కరెంట్ అఫైర్స్ ఉన్నాడన్న విషయం గుర్తుంచుకోవాలి. ఒకటి నివేదిక సమర్పించిండు, ఇది ఫైనల్ రిపోర్ట్ లేదా తుది నివేదిక. తన ఆత్మకథ కూడా రాసుకున్నాడు. ఇందులో ఒక పెద్ద ట్విస్ట్ ఉన్నదండి. జనరల్గా ఆర్థిక సంఘం చైర్మన్ రాష్ట్రపతికి నివేదిక ఇస్తాడు, ఓకే. కానీ ఇతను మాత్రం రాష్ట్రపతితో పాటు విచిత్రం ప్రధానమంత్రికి కూడా నివేదిక ఇచ్చిండండి. నేను ఇక్కడ ఏమని చెప్పినా 2020 నవంబర్ 9న రాష్ట్రపతికి నివేదిక ఇచ్చిండు. మరి ఇదే 2020 నవంబర్ 16న మన ప్రధానమంత్రికి కూడా నివేదిక ఇచ్చిండండి. ప్రధానమంత్రికి కూడా యాక్చువల్ ప్రధానమంత్రికి నివేదిక ఇవ్వడం సబబు కాదు, ఎందుకంటే ఇది రాజ్యాంగబద్ధమైన పదవి, రాజ్యాంగబద్ధమైన సంస్థ కాబట్టి రాష్ట్రపతికి ఇవ్వడం కరెక్ట్. రాష్ట్రపతికి ఇవ్వడంతో పాటు ప్రధానమంత్రికి కూడా ఇచ్చిండు కాబట్టి దీనికి చాలా ఇంపార్టెన్స్ ఉన్నదండి. దిస్ ఈస్ ది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్. అంటే ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది 15th ఫినాన్స్ కమిషన్. మరి ఇప్పుడు ఎన్కే సింగ్ తర్వాత నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి భాగంగా మరొక మహానుభావుని పేరు రాస్తుండండి. మరొక మహానుభావుని పేరు, ఆ మహానుభావుని పేరు ఏం పేరు నానంటే యూకే సింగ్. ఆ మహానుభావుని పేరు యూకే సింగ్ అంటున్నాం. యూకే సింగ్. ఇక్కడ యూకే అంటే పూర్తి పేరు ఏం పేరు నానంటే ఉత్పల్ కుమార్.
యూకే అంటే పూర్తి పేరు ఏం పేరు అంటే ఉత్పల్ కుమార్ అంటున్నాం. ఇట్లా యూకే సింగ్ యొక్క పూర్తి పేరు ఉత్పల్ కుమార్ సింగ్. ఇతను ఎప్పుడు కరెంట్ అఫైర్స్లోకి వచ్చిందంటే ఈ 2020 డిసెంబర్ 1న. మరి 2020 డిసెంబర్ 1న ఇతను స్వీకరించినటువంటి ఆ పదవి ఏంటి నానంటే లోక్సభ సెక్రటరీ జనరల్. లోక్సభ సెక్రటరీ జనరల్ పదవిని స్వీకరించాడు. ఈ లోక్సభ సెక్రటరీ జనరల్ని మనం తెలుగు మీడియంలో అయితే లోక్సభ కార్యదర్శి అంటాము. లోక్సభ కార్యదర్శి అంటాం. మరి యూకే సింగ్ లేదా ఉత్పల్ కుమార్ సింగ్ కంటే పూర్వం అంటే బిఫోర్ యూకే సింగ్ మన లోక్సభ సెక్రటరీ జనరల్ ఒక మహిళ పనిచేసింది. ఆ మహిళ పేరు చరిత్రలో చిరస్థాయిగా ఉంటుంది. మరి లోక్సభ మాజీ సెక్రటరీ జనరల్ పేరు స్నేహలత శ్రీవాస్తవ. స్నేహలత శ్రీవాస్తవ. స్నేహలత శ్రీవాస్తవ అంటున్నామండి. ఈమె లోక్సభ సెక్రటరీ జనరల్గా ఎప్పటి నుండి ఎప్పటి వరకు పనిచేసింది అంటే ఇంకా 2017 నుండి 20 వరకు. ఎందుకు చరిత్రలో ఉంటుందంటే షీ వాజ్ ది ఫస్ట్ ఉమెన్ సెక్రటరీ జనరల్ ఆఫ్ ది లోక్సభ. షీ వాజ్ ది ఫస్ట్ ఉమెన్ సెక్రటరీ జనరల్ ఆఫ్ ది లోక్సభ. తెలుగులో చెప్పాలంటే లోక్సభ తొలి మహిళా సెక్రటరీ జనరల్. లోక్సభ తొలి మహిళా సెక్రటరీ జనరల్ అంటున్నామండి. తొలి మహిళా సెక్రటరీ జనరల్. ఇప్పుడు ఈమె స్థానంలో వచ్చిన నూతన సెక్రటరీ జనరల్ పేరు యూకే సింగ్. మరి లోక్సభ రాష్ట్రం కాబట్టి ఇక్కడ రాజ్యసభ కూడా రాద్దాం. రాజ్యసభ ప్రస్తుత సెక్రటరీ జనరల్. రాజ్యసభ ప్రస్తుత సెక్రటరీ జనరల్ పేరు డిడి వర్మ. రాజ్యసభ ప్రస్తుత సెక్రటరీ జనరల్ పేరు డిడి వర్మ. ఇతను ఈ పదవిలో ఎప్పటి నుండి ఉంటున్నాడు నానంటే 2017 సెప్టెంబర్ 1 నుండి 2017 సెప్టెంబర్ 1 నుండి ఉంటున్నాడు. ఇక్కడ డిడి అంటే పూర్తి పేరు ఏం పేరు అంటే దేశ్ దీపక్. ఇక్కడ డిడి అంటే పూర్తి పేరు దేశ్ దీపక్ వర్మ అంటున్నాం. 2017 నుండి ఉంటున్నారంటే ఆల్రెడీ పదవీ కాలం 3 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. అంటే ఏ క్షణంలోనైనా ఇతని స్థానంలో మనకు రాజ్యసభ కూడా కొత్త సెక్రటరీ జనరల్ వచ్చే అవకాశం ఉంది. రాజ్యసభ కూడా కొత్త సెక్రటరీ జనరల్ వచ్చే అవకాశం ఉంది. ఇదే రాజ్యసభకు గతంలో ఒక మహిళ సెక్రటరీ జనరల్గా పనిచేసిందండి. ఆ మహిళ పేరే విఎస్ రమాదేవి. విఎస్ రమాదేవి అంటాం. అంటే విఎస్ రమాదేవి ఇప్పుడు ఎవరన్నట్టు షీ వాజ్ ది ఫస్ట్ ఉమెన్ సెక్రటరీ జనరల్ ఆఫ్ ది రాజ్యసభ. ఫస్ట్ ఉమెన్ సెక్రటరీ జనరల్ ఆఫ్ ది రాజ్యసభ అంటాం. అంటే రాజ్యసభ యొక్క మొట్టమొదటి మహిళా సెక్రటరీ జనరల్ పేరు విఎస్ రమాదేవి. ఈమె తన జీవితంలో అనేక పదవులు పోషించిందండి. రాజ్యసభకు తొలి మహిళా సెక్రటరీ జనరల్గా పనిచేసింది. అంతేకాదు భారత ఎన్నికల సంఘానికి తొలి మహిళా ప్రధాన ఎన్నికల కమిషనర్గా పనిచేసింది. ఇప్పటి వరకు ఈ యొక్క ఇండియన్ హిస్టరీలో మన కేంద్ర ఎన్నికల సంఘానికి లేదా భారత ఎన్నికల సంఘానికి ప్రధాన ఎన్నికల కమిషనర్గా చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా పనిచేసిన ఏకైక ఉమెన్ ఈమె. అంతేకాదు కొన్ని రాష్ట్రాలకు గవర్నర్ కూడా పనిచేసిందని చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అది మహిళలు ప్రాధాన్యత అనే టాపిక్ దగ్గర చెప్తాను నేను. ఇంకా దిస్ ఈస్ ది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది లోక్సభ సెక్రటరీ జనరల్ ఆ మహాన్ భవన్ పేరు యూకే సింగ్. ఇప్పుడు ఇంకా మనకు మిగిలిన వాళ్ళు 2 ఉన్నారండి. అంతే మనకి ఇప్పుడు మిగిలిన వాళ్ళు 2 ఉన్నారు. ఆ యొక్క 2 గురించి డిస్కషన్ చేస్తే ఈ టాపిక్ మొత్తం కంప్లీట్ అవుతుంది. అందులో ఒక మహాన్ భవన్ పేరు ఏం పేరు అని చెప్తున్నాం జేకే మహేశ్వరి. అందులో ఒక మహానుభావుని పేరు జేకే మహేశ్వరి అంటున్నాం. జేకే మహేశ్వరి. ఇక్కడ జేకే అంటే పూర్తి పేరు ఏం పేరు నానంటే జితేంద్ర కుమార్. ఇక్కడ జేకే అంటే పూర్తి పేరు ఏం పేరు నానంటే జితేంద్ర కుమార్ అంటున్నాం. ఇట్లా జితేంద్ర కుమార్ మహేశ్వరి. మరొక వ్యక్తి కూడా కరెంట్ అఫైర్స్లో ఉన్నాడండి. ఆ మహానుభావుని పేరు ఏకే గోస్వామి. ఏకే గోస్వామి అంటున్నాం. ఏకే గోస్వామి. ఇక్కడ ఏకే అంటే పూర్తి పేరు ఏం పేరు నానంటే అరూప్ కుమార్. ఏకే అంటే పూర్తి పేరు ఏం పేరు నానంటే అరూప్ కుమార్ అంటున్నాం. అరూప్ కుమార్. మరి ఇప్పుడు వీళ్ళ ఇద్దరికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ రాస్తా. ఫస్ట్ మనకు అర్థం కావాల్సింది వీళ్ళిద్దరు ఎవరు నానంటే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు. హైకోర్టు చీఫ్ జస్టిస్ అంటారు. ఫస్ట్ క్లారిటీ. జేకే మహేశ్వరి యొక్క జన్మస్థలం మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్. ఇతను ఇటీవల ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా నియమించబడ్డాడు. అంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ అంటాం. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్. ఇతను ఈ పదవిలో ఎప్పుడు నియమించబడ్డాడంటే కరోనా కంటే ముందు అంటే 2019 అక్టోబర్. 2019 అక్టోబర్లో నియమించబడ్డాడు. ఇప్పుడు ఇక్కడికి రండి. ఏకే గోస్వామి. ఏకే గోస్వామి యొక్క జన్మస్థలం అస్సాం. అస్సాం రాష్ట్రానికి చెందిన వ్యక్తి. ఇతను రీసెంట్గా ఒక పదవిలో నియమించబడ్డాడు. ఏంటిది సిక్కిం హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తి. అంటే సిక్కిం హైకోర్టు చీఫ్ జస్టిస్ అంటున్నాం. ఇతను ఈ పదవిలో ఎప్పుడు నియమించబడ్డాడంటే 2019 అక్టోబర్లో నియమించబడ్డాడు. 2019 అక్టోబర్లో. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్గా ఉన్నటువంటి జేకే మహేశ్వరిని మనం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుండి ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలని అనుకుంటున్నాం అంటే సిక్కిం హైకోర్టుకు బదిలీ చేయాలని భావిస్తున్నారు. మరి ఆ సిక్కిం హైకోర్టు చీఫ్ జస్టిస్ అయిన ఏకే గోస్వామిని ఎక్కడికి బదిలీ చేయాలని భావిస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేయాలని భావిస్తున్నారు. మీకు అందరికీ తెలుసు, అసలు దేశ న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తుల నియామకం కానీ న్యాయమూర్తుల బదిలీ కానీ ఒక వ్యవస్థ పైన డిపెండ్ అవుతుంది. ఆ వ్యవస్థని మనం ఏమంటాం అంటే కొలీజియం. ఆ వ్యవస్థని మనం కొలీజియం అంటాం. కొలీజియం అంటే ఏంది, దాని స్టోరీ ఏంది అనేది మనం రెగ్యులర్ క్లాస్లో నీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇక్కడైతే సింపుల్గా చెప్తే ఆలోచించండి. యాక్చువల్గా భారత రాజ్యాంగం ప్రకారం న్యాయమూర్తులను నియమించేది బదిలీ చేసేది ఎవరన్నా అంటే భారత రాష్ట్రపతి రాజ్యాంగం ప్రకారం. కానీ ఆ రాష్ట్రపతి ఎవరిపైన డిపెండ్ అవుతుంటే కొలీజియం పైన డిపెండ్ అవుతారు. కొలీజియం అనేది ఏంటిది బాబంటే న్యాయమూర్తుల నియామకాలు బదిలీలకు సంబంధించి ఒక సంస్థ లేదా ఒక కమిటీ అనొచ్చండి. న్యాయమూర్తులతో ఏర్పాటు చేయబడి ఒక కమిటీ అన్నట్టు. అంటే మీకు అర్థం కావాల్సింది ఒకటే, కొలీజియం సిఫార్సుల మేరకు, ఇది ఫైనల్ కన్క్లూజన్ అండి, కొలీజియం సిఫార్సుల మేరకు బై ది రికమెండేషన్స్ ఆఫ్ ది కొలీజియం సిఫార్సుల మేరకు భారత రాష్ట్రపతి న్యాయమూర్తుల నియామకాన్ని న్యాయమూర్తుల బదిలీని నిర్వహిస్తాడు. మరి కొలీజియం ఈ 2020 డిసెంబర్లో అంటే 2020 డిసెంబర్లో ఏమని సిఫార్సు చేసిందంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జేకే మహేశ్వరిని సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న ఏకే గోస్వామిని ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేయమని రాష్ట్రపతికి సిఫార్సు చేసింది. రాష్ట్రపతి కనుక ఆ సిఫార్సులను అమలు చేస్తే వీళ్ళిద్దరు బదిలీ కాబోతున్నారు. నేను ఇంత నీటి ఎందుకోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నంటే ఇద్దరి మధ్య సిమిలారిటీ ఉన్నది. చూడండి, జేకే ఏకే క్లారిటీ. సెకండ్, అతను 2019 అక్టోబర్లోనే వచ్చాడు, ఇతను కూడా 2019 అక్టోబర్లోనే వచ్చాడు. సేమ్ ఇయర్. అతను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, ఇతను సిక్కిం హైకోర్టు అంటాం. ఇప్పుడు మన మ్యూచువల్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఏకే గోస్వామి సిక్కిం నుండి ఏపీకి వెళ్తే జేకే మహేశ్వరి ఇంకో సిక్కిం నుండి ఏపీ నుండి సిక్కింకి వస్తున్నాడు. అంటే ఇలా చదువుకుంటూ పోతే మనకి నీట్గా అర్థమవుతుంది సబ్జెక్ట్ అనేది. ఇందులో ఇంకా డీప్గా మాట్లాడాల్సింది జేకే మహేశ్వర్ గురించి డిస్కషన్ చేయాలి. దానికంటే ముందుకు ఇక్కడ మీరు చూడండి దయచేసి. ఏకే అంటే అనూప్ కుమార్ కాదండి, అరూప్ కుమార్. ఏకే అంటే ఏంటిదనంటే అరూప్ కుమార్ అంటున్నాను. ఇందులో మనం ఇప్పుడు ఇంకా డీటెయిల్డ్గా ఎవరి గురించి డిస్కషన్ చేస్తున్నానంటే జేకే మహేశ్వర్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సంబంధించిన వాడు. ఫస్ట్ మన అందరికీ తెలవాల్సింది అసలు ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 2019 జనవరి 1న ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఏర్పాటు చేయడం జరిగింది. 2019 జనవరి 1 అంటే నథింగ్ బట్ మీనింగ్ ఏంటి, న్యూ ఇయర్ సందర్భంగా. మరి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అనేది ఈ దేశంలో ఎన్నవ హైకోర్టు అంటే 25వ హైకోర్టు. ఇట్ వాజ్ ది 25th హైకోర్టు ఆఫ్ ది ఇండియా అంటున్నాం. మరి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎక్కడున్నది, అమరావతిలో ఉన్నదండి. అమరావతిలో ఉన్నది. ప్రస్తుత జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఆ రాష్ట్ర ప్రభుత్వం అమరావతి నుండి ఈ యొక్క హైకోర్టుకు ఎక్కడికి చేంజ్ చేయాలనుకుంటుందంటే కర్నూలుకు. అదంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉన్నటువంటి పని. అదంతా భవిష్యత్తులో చూద్దాం జరిగితే. ఇదంతా కూడా దీనికి సంబంధించి బేసిక్ స్టోరీ. జరుగుద్దా, దయచేసి ఇక్కడ రాజకీయాలు కాదండి, మనం ఓన్లీ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాం. జరుగుతుందా జరగదా అంటే మీకు అందరికీ అర్థం కావాల్సిన విషయం చెప్తున్నాను, ఒక క్లారిటీ. ఈరోజు మన దేశంలో అనేక రాష్ట్రాల హైకోర్టులు వాటి రాజధానులలో లేవు, వేరే నగరాల్లో ఉన్నాయి. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్, కానీ వాళ్ళ హైకోర్టు నైనిటాల్లో ఉంది. ఛత్తీస్గఢ్ యొక్క రాజధాని రాయ్పూర్, కానీ వాళ్ళ యొక్క హైకోర్టు బిలాస్పూర్లో ఉంది. ఇలా చెప్పాలంటే చాలా హైకోర్టులు ఉన్నాయండి. ఇది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. మరి ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఏర్పాటు చేసినప్పుడు దానికి ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారంటే చాగరి ప్రవీణ్ కుమార్ గారు ప్రమాణ స్వీకారం చేశారు. ఇతని స్థానంలో వచ్చినటువంటి కొత్త వ్యక్తి పేరేమన్నాం, జేకే మహేశ్వరి అంటున్నాం. జేకే మహేశ్వరి. ఇప్పుడు కొలీజియం సిఫార్సులు కనుక రాష్ట్రపతి ఆమోదిస్తే జేకే మహేశ్వరి ప్లేస్లో రాబోతున్న నూతన వ్యక్తి పేరు ఏం పేరు అని చెప్పినానంటే ఏకే గోస్వామి అని చెప్పిన. చాగరి ప్రవీణ్ కుమార్ ఎప్పటి నుండి ఎప్పటి వరకు పనిచేశాడంటే 2019 నుండి 19 వరకే పనిచేశాడు. జనవరిలో వచ్చాడు. ఎప్పుడంటే ఇంకో అక్టోబర్లో పదవీ విరమణ పొందాడు. మరి అతని ప్లేస్లో మళ్ళీ ఎవరు వచ్చారంటే జేకే మహేశ్వరి. ఇతను 2019 అక్టోబర్లో వచ్చాడు. ఇతనికి బదిలీ కన్ఫర్మేషన్ కాలేదు కాబట్టి ఇక్కడ డేట్ రాయొద్దు. ఏకే గోస్వామి భవిష్యత్తులో రాబోతున్నాడు. ఇంత నీట్గా నేను ఎందుకోసం రాసిందంటే
చాగరి ప్రవీణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి అండి. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి, ఇంగ్లీష్లో యాక్టింగ్ చీఫ్ జస్టిస్ అంటాం. జేకే మహేశ్వరి మాత్రం మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు పూర్తి స్థాయి ప్రధాన న్యాయమూర్తి. ఫస్ట్ మీకు అర్థం కావాల్సింది, తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తులను మనం పరిగణలోకి తీసుకోవద్దు. మరి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిని పరిగణలోకి తీసుకోవద్దు అంటున్నాం కాబట్టి మన రాజ్యాంగం ప్రకారం మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే జేకే మహేశ్వరి అండి. అంటే ఇతని పేరు మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చిరస్థాయిగా ఉంటుందండి. ఎగ్జామ్లో ఎప్పుడైనా క్వశ్చన్ అడగచ్చు, హూ వాజ్ ది ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, హూ వాజ్ ది ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అనొచ్చు. మన ఆన్సర్ ఏమని చెప్పాలంటే జేకే మహేశ్వరి. అతనికంటే ముందు పనిచేశాడు చాగరి ప్రవీణ్ కుమార్, కానీ అతను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి అంటున్నాం. ఒకవేళ క్వశ్చన్లో తాత్కాలిక అనే పదాన్ని వాడితే మాత్రం చాగరి ప్రవీణ్ కుమార్ ఆన్సర్ పెట్టండి. కానీ మన మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి మాత్రం జేకే మహేశ్వరి, రేపు భవిష్యత్తులో ఏకే గోస్వామి అంటున్నాం. ఎగ్జామ్లో ఇంత నీట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిందండి. అంటే రంగాల వారీగా చదవచ్చు, ఎండ్ ఆఫ్ ది డే ఈ విధంగా మనం లింకప్స్ కూడా చేసుకోవచ్చు. దిస్ ఈస్ ది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది అపాయింట్మెంట్స్. ఇప్పటి వరకు ఎవరన్నా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఎవరన్నా మీ యొక్క ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా గూగుల్ ప్లే స్టోర్ను కూడా యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. మనకు జనవరి 1st వీక్ నుండి రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయి. ఆ డీటెయిల్స్ మొత్తం కూడా మనకు 2-3 డేస్ అనౌన్స్ చేస్తాం. దిస్ ఈస్ ది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది అపాయింట్మెంట్స్.